అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోనికి ఒక్క మెతుకు చూస్తే చాలు. అట్నే మాధురక్క సేఫ్ గేమ్ ఆడుతుందా లేదా అని తెలుసుకోవాలంటే వాళ్ళు ఒక ఎపిసోడ్ చాలు. లిటరల్లీ ఓపెనింగే అంటే తనకు క్యాలిక్యులేషన్ ఉంది. తనుజ గట్టిగా టాప్లో ఉంది కాబట్టి శ్రీజ పెట్టుకుంది కాబట్టి శ్రీజ డౌన్ అయిపోతుంది. కళ్యాణ్తో పెట్టుకుంది కాబట్టి శ్రీజ డౌన్ అయిపోతుంది. అందరినీ గెలికిడిచి పెట్టింది కాబట్టి శ్రీజ డౌన్ అయిపోతుంది, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని ఒక క్యాలిక్యులేషన్ తోటి ఉన్నది. దివ్య నిఖిత కూడా కొంత క్యాలిక్యులేషన్ ఉంది, ఎందుకంటే బయట నుంచి గేమ్ చూసి వచ్చింది. కానీ దివ్య నిఖితకు కొంచెం భయం ఉంది. ఏం భయం అంటే శ్రీజకి పోయిన ప్రీవియస్ షోలో చాలా పాజిటివిటీ వచ్చింది. ఆ పాజిటివిటీ తోటి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారేమో, అదంతా ప్లస్ అయిద్దేమో అని అనుకుంది. కానీ దివ్య నిఖిత కంటే బాగా క్యాలిక్యులేట్ చేసుకుంది దువ్వాడ మాదిరక్క. అందుకే కదా తనుజ సంఖ్యపడే ఉంటుంది. ఎప్పుడు తనుజ అని ఎందుకు ఉంటుంది? ఉంటే ఏంటంటే బెటర్గా ఉంటుంది, తనకి బాగా పాజిటివిటీ ఉందని. రాగానే తనుజతో సోపతి పెట్టిందంటే రెండో రోజుకి మూడో రోజుకి రాజు ఆమె అంతే తెలివికెళ్ళది. గట్టిగా షౌట్ చేస్తే వాళ్ళతో సోపతి చేసేస్తుంది, గట్టిగా స్ట్రాంగ్గా కనిపిస్తే వాళ్ళతో సోపతి చేసేస్తుంది. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ నాకు ఆపోజిట్గా ఉండదు, నాతో ఉండాలన్న కాన్సెప్ట్లో ఆమె ఉంటుంది. ఆమె తెలివికెళ్ళది. వాళ్ళ కాదు తెలివికెళ్ళదు అబ్బాయి, ఎవరి కాదు, అందరూ దొంగలే. సాయి శ్రీనివాస్ డబుల్ స్టాండర్డ్స్ అంటే డబుల్ 3 4 స్టాండర్డ్స్ ఉంటారు. హైలైట్ అంటే ఇక్కడ దువ్వాడ మాదిరక్క ఈ భరణి అన్ననే సపోర్ట్ చేస్తూ వచ్చింది. కడిగేస్తే టాస్క్లు ఆడేటప్పుడు సడన్గా సపోర్ట్ షిఫ్ట్ చేసింది. ఎందుకు? శ్రీజ సైడ్ సపోర్ట్ షిఫ్ట్ చేసింది. మొత్తం శ్రీజ సైడే సపోర్ట్ ఉండడానికి ట్రై చేసింది. అంటే ఇంత కాన్ఫిడెంట్గా ఉంది ఈ బక్కక్క, మన శ్రీజక్క అంత కాన్ఫిడెంట్గా ఉంది అంటే మతలబ్ ఏదో ఉంది, బయట గట్టిగా ఉన్నట్టుంది, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి ఆమె నీకు సంచాలకుగా అనగానే ఓకే, సంచాలకుగా నన్ను పెట్టిందంటే నన్ను నిరికిచ్చింది అన్నట్టు. మనం పాజిటివ్గా అటు సైడ్ చెప్పామంటే డబుల్ స్టాండర్డ్లో ఉన్నాం, డబుల్ గేమ్ ఆడుతున్నాం అనుకుంటారు. ఓకే ఇటే శ్రీజ గెలిచింది అన్నది. ఆ తర్వాత నుంచి మొత్తం ఇటు తిరిగింది, షిఫ్ట్ ఆల్ట్ డిలీట్ అన్నట్టు కూడా ఇటు వచ్చేసింది. ఇటే సపోర్ట్ చేయడానికి ట్రై చేసింది. అయితే ఇదంతా ఓకే, ఇదంతా నడిపించింది. ఈ సపోర్ట్ సిస్టమ్ అంతా ఉంది కదా. స్టార్టింగ్ అంతా భరణి అన్నకు సపోర్ట్ చేసినా కానీ భరణి అన్న నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, ఒకసారి లోపల రండి అనగానే కాన్ఫిడెంట్గా పోలేకపోయింది. ఇక్కడనే ఆగిపోయింది, స్టక్ అయింది. ఓ అమ్మ మనం అటు పోతే పుసుక్కున నువ్వు నాకేడ సపోర్ట్ చేసినావు, శ్రీజాకి సపోర్ట్ చేసినావు అంటాడేమో అని ఆగిపోయింది. ఇక్కడనే సాయి శ్రీనివాస్ హైలైట్. సాయి శ్రీనివాస్ డబుల్ గేమ్ ఆడుతాడా, ట్రిపుల్ గేమ్ ఆడుతాడా, 4 గేమ్ ఆడుతాడా, ఈ ఇష్టం ఉన్నట్టు ఆడతాడు. ఆయన ఏం ఆడుతాడో ఆయనకి తెలవాలి. ఆయన నచ్చినట్టు ఆడుకుంటూ పోతాడు. ఇప్పుడు లిటరల్లీ బిగ్ బాస్ మామ చెప్పిన పాయింట్ ఏంటంటే ఆ టాస్కులలో మీ వారియర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోరు, మీ సైనికుల్ని మీరు సెలెక్ట్ చేసుకోరు, మీ సైనికులు మీకోసం ఆడాలి, ఇంకోళ్ళ కోసం ఆడద్దన్నారు. శ్రీజ అండ్ భరణి అని ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికి టాస్కులు స్టార్ట్ అయినప్పుడు అట్లా చెప్పారు. ఈ శ్రీజ సైడ్ సాయి శ్రీనివాస్ వచ్చి నిల్చున్నాడు. ఇటు ఉన్నాడు, అటు పోవడానికి లేదు. 2 టాస్కులలో ఇటు సైడే ఉన్నాడు. ఇటు అవకాశం ఏం రాలేదు, ఇటే ఉన్నాడు. అయినా కానీ ఇటే ఉన్నాడు, ఇటు సైడే ఆడాలి కదా. కడిగేస్తే లాస్ట్ టాస్క్లో సపోర్ట్లు కొట్టడానికి మాత్రం ఇటు భరణి అన్న పక్కన వచ్చి నిల్చుంటాడు. ఇమాన్యుల్కి సపోర్ట్లు కొట్టిండు అంతే. నేను మీకే సపోర్ట్ చేసినాను పోయి దర్జాగా రాయల్గా కాలు మీద కాలేసుకున్నాడు పోయి కూర్చున్నాడు. అప్ప నేను గీ ఆసం ఎప్పుడు సపోర్ట్ చేసిండు, గీ ఆసం ఎందుకు వచ్చి కూర్చున్నాడు. అసలు సాయి శ్రీనివాస్ భరణి అన్న టీం ఎట్లా ఏందిరా ఆయన ఇది షాక్. భరణి అన్న టీం ఎవరు? ఇమాన్యులు, మన నిఖిల్ నాయరు, దువ్వాడ మాదిరక్క అటే ఉండే భరణి అన్న సైడ్ తీసుకుంది, దివ్య, తనుజ, వీళ్ళంతా ఇటు భరణి అన్న సైడు, సుమన్ శెట్టి అన్న వీళ్ళంతా భరణి అన్న సైడు. కానీ ఇంట్లోకి వచ్చి సాయి శ్రీనివాస్ కాలు మీద కాలేసుకొని కూర్చుని ఓరే ఎక్కడు నాయన ఇది మాస్ రా ఊరా మాస్ అనుకున్నా. అండ్ క్యాప్టెన్సీ టాస్క్లో ఈ సంచాలకు కింద మీద అయిండు, రకరకాలుగా అయిండు అని ఏదో చెప్తున్నారు కదా. నాకైతే సంచాలకు డెసిషన్లో రాంగేం అనిపించలేదు. ఎందుకంటే దిగే టైం కానీ ఎక్కే టైం కానీ పక్కన పెడితే సపోర్ట్ ఎవరికి ఉంది? దివ్య నిఖితకే ఎక్కువ ఉంది. భరణి అన్న ఎక్కడ ఉన్నాడు? మధ్యలో ఉన్నాడు. ఆటన చారాన బారాన మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆయన సేఫ్ గేమర్ రీలోడెడ్. ఇప్పుడు ఇమాన్యుల్కి ప్లస్ ఏంటి తెలుసా, మనం భరణి అన్న ఉన్నంతసేపు ఇమాన్యుల్ సేఫ్ గేమర్ అన్న పాయింట్ పోదు. భరణి అన్న లేకపోతే సేఫ్ గేమర్ ఎవరు అంటే ఇమాన్యుల్ అంటాం. అదే భరణి ఉన్నాడనుకో, ఇమాన్యుల్ని మించిన సేఫ్ గేమర్ కాబట్టి కాన్సన్ట్రేషన్ అంతా భరణి అన్న మీద పోతుంది, ఇమాన్యుల్ గేమర్ కింద పోతుంది. ఇమాన్యుల్ అయితే టాస్క్లు బాగా ఆడతాడు, మంచిగా మాట్లాడతాడు, ఎంటర్టైన్ చేస్తాడు, ఇవన్నీ పోతాయి. అదే భరణి అన్న లేకపోతే సేఫ్ గేమర్ ఎవరు? ఇందులో అందరి ఇట్లా ఆయనే సేఫ్ గేమర్. ఎందుకంటే ఆయన ఎవరితో గొడవ పెట్టుకోడు, పంచాయతీ పెట్టుకోడు, సింపుల్గా సైలెంట్గా వెళ్ళిపోదామని చూస్తూ ఉంటాడు. సో ఇవన్నీ మంచి క్వాలిటీస్, బేసిక్గా బయట సొసైటీలో మంచి క్వాలిటీస్. కానీ బిగ్ బాస్ అనే సొసైటీలో ఏంటంటే ఇవన్నీ చెడ్డ క్వాలిటీస్. ఏంటి ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఉండడం, సేఫ్గా ఉండడం, అందరితో మంచిగా ఉండడం, ఇవన్నీ బయట ఏమో గుడ్ క్వాలిటీస్. ఎంత మంచి వాడు ఎవరితో లొల్లి పెట్టుకోడు, వాని పని అటు చూసుకుంటూ పోతాడు, మంచిగా ఎంటర్టైన్ చేస్తాడు, గుడ్ పర్సన్ అంటారు. అదే లోపల అయిందనుకో, అంటే ఈ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే వాడు చూడరా ఎంత కన్నింగ్రా, ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఉన్నాడు అంటారు.
అదే లోపల ఉన్నప్పుడు అందరితో అరుచుకుంటా లొల్లి పెట్టుకుంటా గట్టి గట్టిగా పాయింట్ పెట్టుకుంటా మాట్లాడుతున్నాం హీరో తోపు తురుము అంటారు. అదే బిగ్ బాస్ సొసైటీ. అదే బయట సొసైటీలో అందరితో లొల్లి పెట్టుకుంటా వాడు కయ్యి ఒరుకుంటా పాయింట్ పెడతానా నేను కరెక్ట్ నువ్వు కరెక్ట్ అని గొలుసుకున్నావు అనుకో పాగలు గడరా నీ అమ్మ మనసున వాటి నీరా టార్చర్ గాడ ఛే ఈ అమ్మ వీడితోటి ఉండద్దురా వాడితోటి మాట్లాడద్దురా భయ్ మనం వాటితో పెట్టుకోవద్దు అనే సిచ్యువేషన్ పోతుంది. మనం మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ బిగ్ బాస్ చూసే వాళ్ళంతా కూడా పర్సనాలిటీ షోరా ఎవరితో ఎట్లుండాలో తెలుస్తుంది ఇట్లా అరే ఎవరితో ఎట్లుంటే అది అంత రివర్స్ ఉంటుంది అదంతా రివర్స్ ఉంటుంది. ఆ రివర్స్ని మెచ్చుకుంటాం బయట నడవదు మళ్ళీ ఇవన్నీ బయట సరదాగా హ్యాపీగా మంచిగా నాలుగు మంచి మాటలు నాలుగు అంటే ఏదో సాయము అంత సింపుల్గా లైఫ్తో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఈ బిగ్ బాస్లో మాత్రం కాంప్లికేటెడ్గా ఉంటే ఇష్టపడతాం. అది ఒక రకం. కానీ సరే ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ దివ్యనికిత క్యాప్టెన్ అయిందబ్బా. నాకు దివ్యనికిత అయినా తనుజైనా ఎవరైనా ఏమీ లేదు మంచి కంటెస్టెంట్ విన్నర్ కావాలి అంతే. అదే అయ్యేది లేదు పోయేది లేదు. గత ఫ్యూ సీజన్స్ నుంచి చూస్తూనే ఉన్నాం మంచి కంటెస్టెంట్ మాటలే పోతాడు ఎవరెవరు ముందడికి వస్తారు. ఎందుకంటే మన బిగ్ బాస్ లవర్స్ దగ్గర నుంచి వచ్చేది ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. నా యాటిట్యూడ్కి సరిపోదు. బేసిక్గా సన్నీ మచ్చ లాంటి వాడు మనకు విన్నర్ కావాలని అంటాం. అట్లా ప్రతిసారి సన్నీ మచ్చ లాంటి వాడు జనాలకు నచ్చాలని ఉందా? సన్నీ మచ్చలు ఎంకలాడుకుంటాం మనం ఇప్పుడు. అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎట్లుంటాయంటే సుడి బాగుండాలి అబ్బా. సన్నీకి సెట్ అయింది కానీ ఇక మిగతా ఏ ఎంటర్టైనర్కి సెట్ కాలేదు. లైట్ తీసుకుందాం. సరే ఇవన్నీ చెప్పిన దండగే. సరే పాయింట్ మీదకి పోదాం. అసలు ఏం జరిగింది హౌస్లో ఎపిసోడ్లో ఏం జరిగింది ఏం కథ మీకు ఎట్లా అనిపించింది ఎపిసోడ్? నాకు భరణి అయినా చాలా సేఫ్గా కనిపించిండు. సేఫ్ గేమర్ రీలోడెడ్. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కూతుళ్ళ మధ్యలో నలిగిపోయాడు ఏం చేయలేకపోయాడు. మాదిరిక డబుల్ స్టాండర్డ్స్ చాలా క్లారిటీగా కనబడ్డాయి. అండ్ సాయి శ్రీనివాస్ డబుల్ స్టాండర్డ్స్ డబుల్ ధమాకా ఆయనే. అండ్ తనుజ కళ్యాణ్ మధ్యలో పంచాయతీలు ఉన్నాయి చూడు అవన్నీ చిల్లర పంచాయతీలు అబ్బా. ఇప్పుడు తనుజకి చెప్పినా అర్థం కాదు అంతే. ఆమెకు అర్థం కాదు చెప్పినా అర్థం కాదు. బిగ్ బాస్ నుంచి ఒక లెటర్ వచ్చింది కూరగాయలు ఖరాబ్ కాకుండా చూసుకోమని. ఆమె ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. కానీ వాళ్ళు ఏమంటున్నారు రేపు పొద్దున వరకు ఆగుతాయి కదా బెండకాయలు. ఇప్పుడు దివ్యనికితే చెప్పింది, దువ్వాడ మాధురి చెప్పింది, కళ్యాణ్ చెప్పిండు గదే పాయింట్. కానీ ఏంటంటే కళ్యాణ్తో పంచాయతీ. ఇక్కడ తనుజ ఫ్యాన్స్కి ఏమైపోయిందంటే ఇప్పుడు కళ్యాణ్ యాంటీ. శ్రీజ వచ్చిన తర్వాత తనుజతో కొట్లాడతాడు. తనుజతో కొట్లాడద్దు ఎవ్వరు కూడా. తనుజ ఎట్లను తనుజ ఫ్యాన్స్ కూడా అంతే. తనుజతో ఎవరు కొట్లాడద్దు. తనుజతో అందరూ మంచిగా ఉండాలి. తనుజకు అందరూ సపోర్ట్ చేయాలి. అప్పుడు అందరూ మంచోళ్ళు. తనుజకు ఆపోజిట్గా ఎవడైనా మాట్లాడినంటే వాడు చెడ్డోడు అంతే. అది కళ్యాణ్ అయినా బులియన్ అయినా ఎవడైనా తనుజతోటి మంచిగా ఉంటే మంచోడు, తనుజతో చెడ్డ ఉంటే చెడ్డోడు అంతే. ఈ సేమ్ అసలు ఎట్లుంటుందంటే మన ఫేవరెట్ కంటెస్టెంట్ని బట్టి లేదంటే మనం ఇష్టపడేటోళ్ళని బట్టే మనం ఫాలో అయ్యేటోళ్ళని బట్టే మన మెంటాలిటీ అనేది ఉంటుంది అని అంటుంటారు. ఇన్స్టాగ్రామ్లో మనం ఫాలో అయ్యే అకౌంట్ని బట్టి మన మెంటాలిటీని మనం అర్థం చేసుకోవచ్చు. లైక్ దట్ ఏంటంటే ఇప్పుడు మనం ఫాలో అయ్యే కంటెస్టెంట్ని బట్టి ఈ ఫాలో అయ్యే వీళ్ళని బట్టి ఎవరు మనకు నచ్చిరో వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ మనలో కూడా కొంచెం ఉంటేనే మనకు నచ్చుతూ ఉంటారు. లైక్ ఏంటంటే ఇప్పుడు తనుజ క్వాలిటీస్ నచ్చినాయి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అందరికీ ఏంది తనుజకి ఏంది నాకు అందరు సపోర్ట్ కావాలి. ఇవాళ కూడా చూడు సపోర్ట్ సిస్టంలో కొంచెం అటు ఇటు అయింది కాబట్టి ఆమె ఏడిచింది. ఇంత కష్టపడ్డా కానీ ఇక బిగ్ బాస్ కూడా చూడరా అయ్యా అంటే సపోర్ట్ టాస్క్లు పెడతాండి అయ్యా. ఫిజికల్ టాస్క్లో ఆమె గెలవలేదు. ఇవాళ అయితే తనుజాని క్యాప్టెన్ చేద్దామని అనుకున్నట్టున్నాడు గట్టిగానే. సపోర్ట్ సిస్టమ్ మీద వచ్చేస్తారులే బర్ని గిరిని అందరూ పోయి అన్నీ ఎగురుతారు అనుకున్నాడు కానీ అది వర్కౌట్ కాలేదు. బిగ్ బాస్ ప్లాన్ని కింద మీద చేసేసింది దివ్యనికిత. యాక్చువల్లీ ప్లాన్ కింద మీద చేయడం కాదు ఫస్ట్ అప్రోచ్ అవ్వడం అనేది కొంచెం ప్లస్ అయింది. అయినా ఫస్ట్ అప్రోచ్ అయిన వాళ్ళు కూడా కాదు. ఇక ఆమెకు సుడి బాగున్నది. ఇలా పొద్దున్న నుంచి వెళ్ళి ఒక ఏమంటుంది దాన్ని అంటారు కదా ఈ మధ్య ఊక అంటారు మేనిఫెస్టేషన్ పెట్టుకొని ఉన్నది పొద్దునుంచి అందరి దగ్గర ఇమాన్యుల్ దగ్గర కావచ్చు అందరి దగ్గర కావచ్చు. నేను క్యాప్టెన్ అవ్వాలని ఉంది అని 100 సార్లు చెప్తాంటే లేదు ఈ వారం అవుతావులే అంటే ఏదైనా ఉంటే కొంచెం సపోర్ట్ చేసేది ఉంటే సపోర్ట్ చేయన్నట్టుగా ఇమాన్యుల్ తోటి కావచ్చు మిగతా అందరితోటి కావచ్చు పొద్దునుంచి చెప్పుకుంటూ వస్తుంది. అంటే ఒక మేనిఫెస్టేషన్ పెట్టుకుంది. ఇట్లా నేను కావాలి అని పెట్టుకున్నది. ఇప్పుడు రీతు చౌదరి చూడు పొద్దునుంచి మేనిఫెస్టేషన్ నేను రాసిన మేనేజర్ కావాలని అయిందా కాలేదా అట్లా అదనమాట. అట్టుంటుంది. భరణి అన్నకి క్యాప్టెన్ రూమ్ ఇచ్చేసారు. అదే దివ్యనికిత క్యాప్టెన్ కదా క్యాప్టెన్ రూమ్ భరణి అన్నకి ఇచ్చారు. ఎందుకంటే ఆయన కొంచెం సిక్ ఉన్నాడు కదా కొంచెం హెల్త్ మంచిగా లేదు కాబట్టి ఆయనకి క్యాప్టెన్ రూమ్ ఇచ్చేస్తే క్యాప్టెన్ రూమ్లో పడుకున్నాడు అనమాట. క్యాప్టెన్ రూమ్లో భరణి అన్న ఇటు పక్కన దివ్యనికిత ఇటు పక్కన సుమన్ శెట్టి. అక్కడ బెడ్రూమ్లో వచ్చేసరికి తనుజ దువ్వాడ మాదిరి ఇటు దిక్కు రీతు చౌదరి ముచ్చట నడుతూ ఉన్నది. వీళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళు మాట్లాడుకుంటారు అన్నట్టు. దువ్వాడ మాదిరి అబ్బా ఎక్కితేనే ఉంటుంది తెలుసా. లిటరల్లీ తనుజాకి దువ్వాడ మాదిరక్క ఎంబటి ఉందనుకో తనుజ మంచిగా నెగిటివ్ అవుతుంది. మెల్లగా ఎక్కుతుంది. మరి నాన్నని పిలిచిన చూడు నానేం చేశాడు పోయి పట్టుకోపో నాన్నని పట్టుకోపో నువ్వు నాన్న అంట. అమ్మ టార్చర్ అయ్యా పక్కన జరి మెల్లగా వాడు అట్ట అనుకున్నావు నువ్వు అట్ట కాదు ఇట్ట భలే ఎక్కిస్తుంది తెలుసా. మెల్లగా పుల్లలు పెడుతుంది.
దివ్యనికితే ఆడడానికి ఇచ్చాడు ఛాన్స్, నీకు ఇచ్చాడా నాన్న నాన్న నన్ను అన్నవుగా నీకు ఆడడానికి ఛాన్సే ఇవ్వలేదు, నేనైతే నా హక్కు అని చెప్పి పోరాడదాన్ని, నువ్వు పోరాడేవా, ఏం పోరాడలేదు, నీకు అసలు ఛాన్సే ఇవ్వలేదు నాన్న 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 అంట. భరణి అన్నకి తనుజాకి పుల్లలు పెట్టడానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తుంది, అయితే లేదు కానీ అది చేస్తుంది. తనుజ ఏం చేస్తుంది తెలుసా, మంచిగా ఉంటుంది, ఆమెకి ఇంత బీపీ లేస్తుంది. యాక్చువల్లీ తనుజ భరణి అని ఎప్పుడో కట్ చేసింది, ఇప్పుడు కాదు, ఎప్పుడో కట్ చేసింది, ఊరికే స్క్రీన్ స్పేస్ కోసం అని చెప్పి వీళ్ళు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. కానీ తనుజ భరణి అని ఎప్పుడు కట్ చేసిందో సెకండ్ వీక్ థర్డ్ వీక్లో కట్ చేసింది. అప్పటి నుంచి ఊరికే పై పైన మాటలులే అన్నట్టుగా నడుతూ ఉంది అంతే. సరే, ఓపెనింగ్ ఎపిసోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పడం మర్చిపోయినబ్బా, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయినా. లైక్లు కొట్టమనా? కాదు చెప్తా. నాన్న హెల్త్ అప్డేట్ గురించి చాలామంది అడిగారు కదా. నాన్నకి ప్రజెంట్ డయాలసిస్ నడుస్తుంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినాము. డిశ్చార్జ్ చేసి మళ్ళీ 8వ తారీఖు నాడు మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఈ చిన్న ఆపరేషన్ జరిగింది, పెరిటోనియల్ డయాలసిస్కి ఆపరేషన్ చేసిర్రు. ఇప్పుడైతే హీమోడయాలసిస్ జరుగుతుంది. ఇలా 2 రకాలు ఉంటాయి అన్నట్టు. హీమోడయాలసిస్ జరుగుతుంది ఇక్కడ, జుగులర్ వెయిన్ అంటారు కదా, జుగులర్ వెయిన్ నుంచి మనకి రెగ్యులర్ డయాలసిస్ జరుగుతుంది. డయాలసిస్లు కంటిన్యూగా అవుతూనే ఉన్నాయి, 2 డేస్కి ఒకసారి. డయాలసిస్ అయితే మంచిగానే ఉంటాడు. డయాలసిస్ కనుక ఒక్కరోజు లేట్ అయినా కానీ మళ్ళీ యాజ్ యూజువల్గా ఇబ్బంది అవుతుంది. కొంచెం కోలుకున్నాడు, అసలు కంప్లీట్గా మాట పడిపోయింది, చేతు కాలు ఇవి కూడా పడిపోయిండే, చాలా ఇబ్బంది అయ్యిండే. అక్కడి నుంచి కొంచెంగా కోలుకుంటా ఇప్పుడు డయాలసిస్ నడుస్తుంది. కొంచెం కూర్చుంటుండు, నిలవడం కష్టం, కానీ కూర్చుంటుండు, తింటుండు. మాట కూడా కొంచెంగా వస్తుంది, అంటే పూర్తిగా వస్తలేదు, కొంచెంగా వస్తుంది. కొంచెం బెటర్ అయ్యింది అని చెప్పాలి. డయాలసిస్ అయితే నడుస్తూ ఉంది. అండ్ ఈ కంప్లీట్గా నాన్న హెల్త్ జర్నీలో చాలా వరకు మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక 3-4 నాకు బాగా హెల్ప్ చేశారు. అందులో మెయిన్గా చెప్పాలంటే డాక్టర్ శివారెడ్డి అన్న, బంగ్లాదేశ్లో ఉంటారు అన్న, డాక్టర్ నెఫ్రాలజిస్ట్, ఆయన బాగా హెల్ప్ చేసిండు. ఇప్పుడు కూడా రైట్ నౌ కూడా ఆయన బాగానే సపోర్ట్ చేస్తుండే. అండ్ రఘునందన్ అన్న, ఆయన కువైట్లో ఉంటారు, ఆయన కూడా నాకు అంటే కొన్ని రకాల అంటే ఆయన కూడా డాక్టర్ కదా, మెడికల్ టర్మినాలజీ అండ్ ఈ కేస్ని కూడా స్టడీ చేస్తూ నాకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ చెప్తా, ఏం కాదు తమ్మికి ఇది గిట్లుంది అది గట్లుంది అని కూడా చెప్పుకుంటా, ఏం ప్రాబ్లం లేదనుకుంటా ముందరికి తీసుకుపోయి అట్లా. ఇంకా మన సిస్టర్స్ కొంతమంది, మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్లో సిస్టర్స్ కూడా సపోర్ట్ చేయడానికి చాలా ట్రై చేశారు. కాకపోతే కొన్ని సెట్ కాలేదు, కొన్ని సెట్ అయినాయి. హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, మాధురి సిస్టర్, ఒక్క నిమిషం, ఇంకా చాలామంది విషెస్, బ్లెస్సింగ్స్, చాలామంది ప్రేయర్స్ అని చాలామంది ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది, 1000 మంది నాకు సపోర్ట్ చేస్తూ మెసేజ్ చేసిన వాళ్ళందరికీ, ఈవెన్ డబ్బులు కావాలన్నా అని, నీకు ఎంత కావాలంటే అంత పంపుదామని ఇట్లా కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. సో అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొంచెం బెటర్మెంట్ ఉంది, మళ్ళీ 8th నాడు మళ్ళీ హాస్పిటల్లో జాయినింగ్ ఉంటుంది. ఈ గ్యాప్లో అయితే మనకి డయాలసిస్లు నడుస్తూ ఉంటాయి, ఇది కంటిన్యూ అవుతుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇక ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. అందుకే కొంచెం కాన్ఫిడెంట్గా ఈ మధ్యకాలంలో ఒక 3-4 రోజుల నుంచి మళ్ళీ వీడియోలు గట్టిగా చేయగలుగుతున్నా, ఎందుకంటే కొంచెం బెటర్మెంట్ ఉంది కాబట్టి కొంచెం ధైర్యంగా వీడియోలు అవి చేస్తున్నాం. లేదంటే మొత్తం ఆగమాగం ఉండే, ఒక 15 రోజులు ఆగమైపోయిందబ్బా కదా, 15 రోజులు ఆగమాగం ఉండే. మొత్తానికి అసలు ఆ వీడియోలు నేను ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కాదు కొన్నిసార్లు. ఏంటంటే కంప్లీట్ నిద్రలో ఉండి చేసినవి కూడా ఉన్నాయి, కంప్లీట్ ఇట్లా కళ్ళు మూసుకుపోతున్నా కానీ ఇట్లా పెట్టుకొని చేసినవి ఉన్నాయి. సో అది ఇప్పుడైతే ఓకే, రైట్. అండ్ ఇప్పుడు లైక్ కొట్టరు, లైక్ హైప్ ఇచ్చేసి వీడియో కంటిన్యూ చేద్దాం. ఓపెనింగ్ మనకి 53వ రోజు రాత్రి 12 గంటలకి 2 గంటలకి రాత్రి 2 గంటలకి ముచ్చట మనకు చూపినే లేదు, మిడ్ ముచ్చట్లు, రైట్. షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, ఆమె చాలా కాన్ఫిడెంట్ ఉంది. ఎవరు? శ్రీజ గురించి చెప్తుండ్రు. తనుజ, దివ్యనికిత, అట్నే దువ్వాడ మాదిరక్క, ముగ్గురు మాట్లాడుకుంటారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు మ్యాడీ, ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఆడియన్స్ ఓట్స్ వేస్తారేమో, ఎందుకంటే తను చాలా కాన్ఫిడెంట్ ఉంది. శ్రీజ గురించి మాట్లాడుతారు. ప్రీవియస్ షోలో తనకి చాలా పాజిటివిటీ ఉండే, ప్రీవియస్ షోలో పాజిటివిటీ ఉండే, ఈ షోలో కూడా పాజిటివిటీ ఉండే. శ్రీజ ఎలిమినేట్ అయిందంటే దానికి కారణం ఖచ్చితంగా తనుజ ఓటింగే. యాక్చువల్లీ ఈ టాస్క్లు ఎందుకు పెట్టిరబ్బా? లిటరల్లీ బిగ్ బాస్ మా ఏం చెప్పిండు, ప్రేక్షకుల ఓట్ల ద్వారానే మిమ్మల్ని ఉంచుతాం, పంపిస్తాం అని చెప్పిండు. నిజం చెప్తున్నా, నిరూపించుకుందాం అనుకున్నారబ్బా బిగ్ బాస్ టీం, జస్ట్ నిరూపించుకుందాం అనుకున్నారు. మేము న్యాయంగా ఉన్నాం, జనాల ఓట్లతోటి పంపించలేదని మీరు అంటున్నారు కదా శ్రీజాని, ఇప్పుడు జనాల ఓట్లతోటి పంపిస్తున్నాం అని పంపించారబ్బా. షరత్కి అంటే ఏమంటారు, పంతానికి పోయారు అన్నట్టు. పంతానికి పోయి
మేము ఓట్లతోటి పంపించలేదని మీరు బాగా మాట్లాడుతున్నారు కదా, సరే మేము ఇప్పుడు శ్రీజాని పిలిపిస్తున్నాం, ఓట్లతోటే పంపిస్తాం, మీరు ఓట్లు వేసి ఉంచుకుంటారా ఉంచుకోరు లేదంటే లేదన్నట్టుగా బాజాప్తుగా ఒక వార్నింగ్, అంటే ఒక రకమైన ఒక ఏమంటారు అది, బెట్టేసారు మన మీదకి, బెట్టింగ్ వేసి మీరు ఉంటారా పోతారా, మీరు ఉంచుతారా పంపిస్తారా చూద్దాం, మీరు అన్నారు కదా ఓట్లు అని, సరే ఓట్లు వేయరు, ఇప్పుడు బర్నీని పెడుతున్నాం మేమని పెడుతున్నాం, ఓట్లు ఎట్లా వేస్తారో వేస్తాం అని చెప్పారు. కానీ ఈ బెట్ కాసిన విధానం కానీ ఇలా చేసిన విధానం కానీ లిటరల్లీ శ్రీజాని బలిపశువుని చేసినట్టే వీళ్ళు. ఎందుకంటే ప్రాపర్గా ఉండాలి అండ్ కరెక్ట్గా ఉండాలి. నేనంట శ్రీజాని భరణి అని ఇద్దరిని నామినేషన్లో పడేసి ఈ వీక్ ఎవరు సేవ్ అవుతారో చూద్దామనంటే అప్పుడు సేవ్ కాకపోయేటోళ్ళ ఈ వీకు నామినేషన్లలో ఉంచుతున్నాం, మీరు ఉంచుతారా, సేవ్ చేస్తారా, పంపిస్తారా, మీ ఇష్టం అనంటే అయిపోవు కదా. సరే అట్లయితే వేరేటోళ్ళకి అన్యాయం జరుగుతుంది, వేరేటోళ్ళు వెళ్ళిపోతారు అట్లా అంటారా, వీళ్ళకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఎంతో కొంత ఉంటుంది, కొత్తగా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు గౌరవ లాంటి వాళ్ళు అని అంటారా. సరే అట్లా పెట్టొద్దు. ఇట్లా కూడా కాదు, ఈ వారం అంతా ఇదే టాస్కులు పెట్టే చేస్తాము, ఫ్యాన్ జోను ఓటింగ్ అని పెట్టము అని చెప్పాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్ జోన్ అనేది పెట్టినప్పుడు ఫ్యాన్ జోన్లో ఫ్యాన్ వార్ జరిగింది, తనుజా ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళందరూ ఓటేసారు కాబట్టి భరణి అన్న బచాయించిన. కానీ ఇండివిజువల్గా చూస్తే వీళ్ళిద్దరికి వాళ్ళ పేర్లు కూడా పెడితే, కళ్యాణ్ తనుజ వీళ్ళందరి పేర్లు పెడితే భరణి అన్నకు ఓటింగ్ అయితే 9%, 8%, 6% కూడా వచ్చినాయి. అందరు ఓటింగ్ పోల్లో మొత్తం అందరి పేర్లు పెడితే ఆయనకు అసలు పర్సంటేజే రాలే. లిటరల్లీ అన్యాయం చేసిర్రు. దాని మీదకి వెళ్ళి ఇంకా కవరింగ్కి బిగ్ బాస్ మావతోటి 1కి 4 సార్లు ఎపిసోడ్లో ప్రేక్షకులు మిమ్మల్ని ఆదరించి ఇక్కడ ఉంచినందుకు గాను మీరు ఇక్కడ ఉన్నారు, ప్రేక్షకుల మెప్పు పొంది మీరు ఇక్కడ ఉన్నారు అనుకుంటా 10 సార్లు చెప్తాను. అంటే మన మీదకి ఎక్కిస్తానంట, మేము కరెక్ట్గా చేసినాం, మీరే ఓట్లు వేసుకోలే, ఆమెకు ఓటింగ్ లేదు పంపించేసినాం అని చెప్పినానట్టు. ఓటింగ్ లేకుండా మేము పంపించినాం అన్నారు కదా, ఇప్పుడు ఓటింగ్ పెట్టి పంపించినాం. అది సరే వీళ్ళ ముచ్చట ఇక్కడ దువ్వాడ మాదిరిగా చెప్తాంది. ఈమె కొంచెం చూడు క్యాలిక్యులేషన్ ఎంత బాగుందో, క్యాలిక్యులేషన్ చూడండి. రాగానే నన్ను సెల్ఫ్ టార్గెట్ చేసింది, మీ పేరు అడిగాను ఇంకో అమ్మాయిని, నాకే తెలీదు నీకేం తెలుస్తుంది అన్న చూడు, అక్కడ బాగా 100% బ్యాడ్ అయిపోయి ఉండొచ్చు, బ్యాడ్ అవుతుంది. దువ్వాడ మాదిరిక నువ్వు అనుకున్నది రాంగ్, ఎందుకంటే నీ గురించి కంపేర్ చేస్తూ పెడితే అక్కడ జనాల్లో బ్యాడ్ ఏం కారు, ఎందుకంటే మాదిరికకి చాలా నెగిటివిటీ ఉంది, ఆ నెగిటివిటీ వల్ల వీళ్ళకి పాజిటివిటీ వస్తుంది, అందుకే కొట్లాడింది. కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు చెప్పిన దానిలో క్యాలిక్యులేషన్ ఇంకోటి రైట్ ఉంది. అక్కేం చెప్పిందంటే రెండోది ఇదేంది, తనుజాని టార్గెట్ చేసింది, తనుజాని తక్కువ చేసి మాట్లాడినప్పుడు తక్కువ అయింది, రైట్. కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడినప్పుడు తక్కువ అయింది, ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది. అందరినీ తక్కువ చేసి చూసింది కాబట్టి అక్కడ తక్కువ అవుతుంది. ఎస్, ఇమాన్యుల్ని కానీ తనుజాని కానీ కళ్యాణ్ని కానీ నెగిటివ్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ అందరూ హట్ అయ్యి వాళ్ళంతా భరణి అన్న కొట్టేయడం వల్ల బయటకు వెళ్ళిపోయింది. ఇది కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసింది. ఇంకోటి ఏంటంటే సంచాలకుగా నన్ను కావాలని సెలెక్ట్ చేసింది, అంటే దివ్యానికి అంటది సంచాలకుగా మిమ్మల్ని కావాలని సెలెక్ట్ చేసింది, మీరు భరణి అన్నకి సపోర్ట్ చేస్తే కనుక బ్యాడ్ అయిపోతారని చెప్పి సెలెక్ట్ చేసింది అని అంటే ఇది కరెక్ట్గా క్యాచ్ చేసావు. ఎస్, నేను కూడా అంటున్నా. అందుకే నేను అనుకున్నా దివ్యానికి అంటది, నేను అనుకున్నా మీరు ఖచ్చితంగా శ్రీజానే సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇటు సెలెక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా బ్యాడ్ అవుతారని అనుకున్నా, మీరు కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నారు అని చెప్తాను. నా కత్తి కూడా ఎందుకు ఇచ్చిందో తెలుసా మీకు నామినేషన్లో? కత్తి కూడా ఎందుకు ఇచ్చింది అనుకుంటారు, కావాలనే ఇచ్చింది కత్తి. అంటే ఎస్, నా బిహేవియర్ ఏంటో బయటపడాలని చెప్పి ఇచ్చిందనే సంగతి నాకు తెలుసు అంటే అందరికీ అన్నీ తెలుసు. శ్రీజ చేసిన స్కెచ్ అంతా అందరికీ అర్థమైంది. కానీ శ్రీజ తనుజ ఫ్యాన్స్ తోటి పెట్టుకోకుండా ఉంటే బాగుండేది, కొంచెం లౌక్యం మెయింటైన్ చేస్తే ఇదంతా బచాయించేది. అనవసరంగా అఫ్కోర్స్ తనుజ ఫ్యాన్స్తో పెట్టుకోకపోయినా తనుజ ఫ్యాన్స్ అంతా భరణి అన్నకే ఓటేసేటోళ్ళు. కానీ తనుజ ఫ్యాన్స్ తోటి పెట్టుకోకుండా తనుజాని లేపితే కనుక ఖచ్చితంగా తనుజ ఫ్యాన్స్ అప్పుడు భరణి అన్న కోటేసేటోళ్ళు కాదు, ఈమె ఉండాలి అని చెప్పి ఈమె కోటేసేటోళ్ళు కదా. అప్పుడు వాళ్ళు ఆలోచించేటోళ్ళు. ఇప్పుడు తనుజ కనుక వచ్చిందనుకో, శ్రీజ కనుక వచ్చిందనుకో, తనుజకు ఆపోజిట్గా మాట్లాడలేదు కాబట్టి, కళ్యాణ్ తోటి ఉంది కాబట్టి కళ్యాణ్ ఓట్లు తనుజకి చీలిపోతాయి. అప్పుడు మా కంటెస్టెంట్కి అంటే తనుజకి విన్నింగ్కి ఇంకా ఈజీ అయిపోతుంది అని ఆలోచించేటోళ్ళు. అయినా వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ తెలుసా ఇప్పుడు, తనుజ ఫ్యాన్స్కి ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఏమి జరిగినా తనుజాని కొట్టేటోళ్ళు లేరు. ఎందుకంటే తనుజ ఈజ్ ద నెంబర్ 1, 60% కొడుతుంది. ఇంకేం చేస్తారు, ఇంకెవరు వస్తారు కొత్తగా? ఇంకో 50 రోజులు పెట్టుకుంటూ బిగ్ బాసే నడిపిస్తాడు తనుజాని మీద పెట్టి, ఎందుకంటే వాళ్ళు ఫీమేల్ కంటెస్టెంట్ని విన్ చేయాలన్న కాన్సెప్ట్లో ముందరికి పోతారు కాబట్టి. ఎప్పుడు వచ్చిందబ్బా ఇది? సెకండ్ వీక్ వచ్చిన అప్డేట్ ఇది, ఫీమేల్ కంటెస్టెంట్ని విన్ చేద్దామని అనుకుంటున్నారు అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసిరా డ్రామా మొత్తం ఈ సింపతికి సపోర్ట్కి ఇడిదిక్కే తిప్పుతూ ఉన్నారు. అంటే ఫీమేల్ కంటెస్టెంట్ని విన్ చేయాలని వాళ్ళు అనుకుంటే ఫీమేల్ కంటెస్టెంట్ సైడ్ తిప్పేస్తున్నారు అంతే. గేమ్ అక్కడ మంచిగా ఆడతలేదా, అసలు గేమ్లలో ఏమైనా సత్తా చూపిస్తుందా, ఏమన్నా పర్సనాలిటీ వైజ్ కూడా ఖతర్నాక్ కాన్ఫిడెంట్ పర్సనాలిటీ ఉందా, అవి ఏమీ లేవబ్బా. అటు సైడ్ గేమ్ తిప్పుతున్నారు, ఆమెను సెంట్రిక్గా పెడుతున్నారు, ఆమె ఏదో
ఏదో ఎప్పుడో ఒకసారి వచ్చే తుమ్ములాగా ఎప్పుడో ఒకసారి వచ్చే తుమ్ములాగా ఏదో సడన్గా మెరిసినట్టు 4 మాటలు మాట్లాడితే దాన్ని హైప్ చేసి జుబ్ 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 అని వేస్తూనే ఉన్నారు. ఆఖరికి ఎపిసోడ్ థంబ్నెయిల్స్ కూడా ఆమె మీదకెళ్ళి పెట్టుకుంటూ వస్తారు. ప్రతిసారి చూడు అదే చేస్తూ ఉన్నారు. మీరు గమనిస్తే అదే జరుగుతూ ఉంది. ఏంటంటే మన మైండ్స్ని ట్యూన్ చేసి ఆమెను విన్నర్గా ఫిక్స్ చేస్తారు మనకంతే. నేనంట వై నాట్ డిమాండ్ పవన్? డిమాండ్ పవన్ ఎందుకు విన్నర్ కావద్దు? వై నాట్ ఇమాన్యుయల్ ఎందుకు విన్నర్ కావద్దు? ఎందుకు కావద్దు చెప్పు? ఇక్కడ అన్ని రకాల అంటే ఇప్పుడు నేను వీళ్ళిద్దరు సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకు అసలు నేను అడిగితే తనుజ విన్నర్ క్వాలిటీస్ ఏంటంటే ఒక్క విన్నర్ క్వాలిటీ గురించి చెప్పారబ్బా. నేను ఈ వీడియోలో ఇప్పుడు అడుగుతున్నా ఎపిసోడ్ రివ్యూలో తనుజ విన్నర్ క్వాలిటీస్ ఏంటి కింద మెన్షన్ చేయండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా అబ్బా. ఎవరైనా అడ్డమాట మాట్లాడతారు. ఇప్పుడు నేను అనగానే నువ్వు కావాలని టార్గెట్ చేస్తున్నావు, కావాలని యాంటీ చేస్తున్నావు. నేను వాళ్ళకి పర్సనల్గా కూడా మెసేజ్ పెడుతున్నా. ప్లీజ్ దయచేసి విన్నర్ క్వాలిటీస్ ఏంటో చెప్పండి. ఐఎమ్ రిక్వెస్టింగ్. నెక్స్ట్ దువ్వాడ మాదిరి. సరే నెక్స్ట్ ఇక్కడ దివ్యనికిత అంటుంది. అవును తన నెగిటివ్స్ తనకు తెలుసు. ఇక్కడనే ఇగో చూడు దివ్యనికిత చాలా క్యాలిక్యులేట్గా ఒక మంచి మాట చెప్పిందబ్బా. ఆడియన్స్ ఓటు వేయరు దువ్వాడ మాదిరికి అన్నది. ఆడియన్స్ ఓటు వేయరు ఎందుకంటే తెలివిగా స్మార్ట్గా మాట్లాడుంటే బాగుండేది. 100% మైనస్ అవుతుంది. వీళ్ళందరినీ టార్గెట్ చేసినట్టు మాట్లాడి తక్కువ చేసినట్టు మాట్లాడడం వల్ల ఆమెకి నెగిటివ్ అవుతుంది. దువ్వాడ మాదిరక్కకి క్యాలిక్యులేషన్ ఉంది. అంటే ఎట్లా ఆడితే ఎట్లా కరెక్ట్గా మాట్లాడితే ఎవరితోటి ఉంటే మనకు ప్లస్ అవుతుంది, ఎవరిని తక్కువ చేస్తే నెగిటివ్ అవుతుంది, ఒక క్యాలిక్యులేషన్ తోటి ఉంది. అందుకని చెప్పి తనుజ దగ్గర ఉంది, మనకు ఒక క్లారిటీ వచ్చింది. రెండోది దివ్యనికిత అంటది తనకి తన నెగిటివ్స్ తెలుసు. ఊరికే అరుస్తుంది, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటుంది, ఫీడ్బ్యాక్ అంతా తనకు తెలుసు. 3 రోజుల నుంచి ఒక్కసారైనా చక్కగా ఉందా అంటే లేదు. వచ్చినప్పటి నుంచి ఒకరితోటి పెట్టుకుంటూనే ఉంది. వాళ్ళ ఆమె ఒరిజినాలిటీ బయటకు వస్తూనే ఉంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ పాయింట్ని అసలు శ్రీజ క్యాలిక్యులేట్ చేసుకొని కన్సిడర్ చేసుకుంటే ఎంత బాగుండదు తెలుసా. ఆమె ఒరిజినాలిటీ బయట ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఫేక్గా ఉన్నారు అనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. దివ్యనికిత కావచ్చు. తనుజతోటి ఎందుకుంటుంది? తనుజ అంటే అస్సలు పడదు తెలుసా. మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది, కానీ తనుజతోటి కావాలనే క్లోజ్గా ఉంటుంది. బయటకు అప్పుడప్పుడు బయట పడుతుంది, భార్యనాన్న దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బయట పడుతుంది, కానీ తనుజతోటి కావాలనే క్లోజ్గా ఉంటుంది. వైరం పెట్టుకుంటలే. దువ్వాడ మాదిరిక రాగానే సంకెక్కింది, ఇడిచిపెడతలేదు. ఇక నేను నీ మమ్మీని, నువ్వు అవతల బో అంటే కూడా నేను నీతోటే ఉంటా. ఏంటంటే హచ్చు కుక్క పిల్లలకనే అసలు ఎంత ఎలాగొట్టినా కానీ నేను నీతోటే ఉంటా. ఇక సినిమాలో సుదీప్ దగ్గరికి ఈగ పోయినట్టుగా కంటిన్యూగా అసలు ఇట్టిట్టు అన్నా కానీ పోతలే, మొత్తం ఎంబటి ఉండి ఆఖరికి అటాచ్ అయిపోయింది. సందు చూసుకొని మమ్మీ క్యారెక్టర్లోకి అవతారం ఎత్తింది. ఆమెకి సంబరం అయిపోయింది. అన్ని పనులు చేసి పెడుతుంది, అన్ని తినిపించడు చేస్తుంది అని చెప్పి. రైట్. తెల్లారిందయ్యా లైలా ఓ లైలా. నిజంగా చెప్తానా, ఈ ఆసాం ఎవరైతే ఉన్నారో పాటలు వేసే పర్సను ఖచ్చితంగా ఐదర్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమాని అయి ఉండాలి, లేదంటే అల్లు అర్జున్ ఫ్యాన్ అయి ఉండాలి, లేదంటే మెగా ఫ్యామిలీ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎక్కువ శాతం అల్లు అర్జున్కి అభిమాని అనుకుంటా. అల్లు అర్జున్ పాటలు వేస్తాడు, లేదంటే కనుక చిరంజీవి గారి పాటలు, రామ్ చరణ్ పాటలు ఇవే ఎత్తా ఉంటాడు. మిగతా వాళ్ళు పాటలు వేయడు. హోస్ట్ నాగార్జున పాటలు కూడా వేయడాయన. ఇది ఇప్పుడు చూస్తాడు కావచ్చు, చూసి ఎత్తాడు కావచ్చు, కానీ సుక్కదగి పడ్డట్టే అబ్బా. మొత్తం సీజన్లో గట్టిగా అంటే 4 సార్లు వేసి వచ్చాము వేరే పాటలు. ఎప్పుడు చూడు ఇవే పాటలు ఎత్తాడు, తిప్పి వీళ్ళ పాటలు వేస్తూ ఉంటాడు. అబ్బో కరడు గట్టిన మెగా అభిమాని అనుకుంటా. మెగా అభిమాని లేదంటే అల్లు అభిమాని. టోటల్గా అయితే మరి కొంపదీసి కమ్యూనిటీ పేర్లు ఎందుకులే కానీ వచ్చినట్టు అమ్మా ఉంటారు కదా. సరే నెక్స్ట్ పొద్దుగానే మనకి శ్రీజ దమ్ము అక్కడ దువ్వాడ మాదిరిగా పడుకునేది చూపించారు. పడుకుంటే కుక్కలు మొరిగిన ఇమాన్యుల్ వచ్చి పనిష్మెంట్ ఇచ్చింది. మళ్ళీ బాత్రూంలో పోయింది. మళ్ళీ నేను చెప్పినా కదా ఎపిసోడ్ ప్యాటర్న్ ఎట్లుంటుందో. జస్ట్ ట్విస్ట్ ఏంటంటే రాత్రి జరిగిన ఒక ముచ్చట చూపించారు, కానీ ఎపిసోడ్ ప్యాటర్న్ నేను ఆల్రెడీ పొద్దుగానే చెప్పినా. ఏం లేదు, జర నవ్వులు జోకులు చూపిస్తారు, ఆ తర్వాత ఈ వంటకాడ పంచాయతీలు చూపిస్తారు, శ్రీజ ఎలిమినేషన్ చూపిస్తారు, ఆ తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ చూపిస్తారని చెప్పిన. అదే ప్యాటర్న్లో మనకి మాదిరక్క పడుకున్నది చూపించారు. లేచింది, గుంజలు తీయించిండు. అక్కడ శ్రీజ ఒక డైలాగ్ కొడితే ఎటువంటి వాళ్ళని ఆడుకునేది అక్క, అసోంటిది ఈడికి వచ్చి గీళ్ళు చెప్పిన పనిష్మెంట్లు చేస్తుంది అని అంటుంది అన్నట్టు. అంటే బయట అయితే సుక్కలు చూపిస్తే ఎసొంటి వాళ్ళకి సుక్కలు చూపించేది, ఇక్కడికి వచ్చి ఎక్సైజ్ చేస్తా, ఇక్కడికి వచ్చి పనిష్మెంట్లు అయితే తీసుకుంటుంది. అంటే అన్నీ రాసుకున్నా అంటది అక్క. అమ్మో రాసుకున్నా అంటుంది రో అంటది. మళ్ళీ అనిపించింది అక్కడ క్యూట్గా. దువ్వాడ మాదిరక్క మళ్ళీ వండుకుంది బాత్రూమ్ దగ్గర. మైక్ ధరించండి మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది. మైక్ ధరించండి, సరిగ్గా ధరించండి మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే మధ్యాహ్నం ఏం జరిగిందంటే మిరపకాయలు ఇచ్చారు. అండ్ తనుజ పాటలు పాడింది. పాట పాడినందుకు తనకు కూడా మిరపకాయలు ఇచ్చారు. తనుజ తిన్నది అండ్ దువ్వాడ మాదిరక్క తిన్నది.
తినుడేందో కానీ ఒకటో రెండో మూడు మిరపకాయలు అయితే కంటిన్యూగా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. అట్లా మిరపకాయలు తింటుంది. 2-3 మిరపకాయలు తిన్న తర్వాత ఇక ఆమె కడుపులో మండుతుంది. తినేటప్పుడు కాన్ఫిడెంట్గా తినేస్తుంది, పస నవ్వులేసి. తిన్న తర్వాత కడుపులో మండుతుంది. మండినందుకు చక్కెర బుక్కే, నోరు మండినందుకు చక్కెర బుక్కే. ఆ తర్వాత ఏదేదో తినే, ఆ తర్వాత పెరుగు, ఆ తర్వాత బనానాస్ మీద బనానాస్ తింటూనే ఉన్నది. పాపం కడుపులో మండుతుంది, అటు తింటుంది. తినేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నది. స్విమ్మింగ్ పూల్లో దుంకుతావా మిరపకాయలు అంటే మిరపకాయలు తినది. అటువంటిది కట్ చేస్తే ఆగమాగం అయిపోయింది. సో దువ్వాడ మాదిరి మళ్ళీ పడుకుంది. ఓకే, జోకులు. బిగ్ బాస్, ఈ కుక్కల సౌండ్ ఎందుకు బిగ్ బాస్? కూ కూ అని కోకిల సౌండ్ వేయచ్చు కానీ కోకిల సౌండ్ అయితే ఇంకా సమ్మగా వండుకుందామని అని చెప్పి మన ఇమాన్యుల్ అంటాడు. వినబడ్డదా ఇప్పటిదాకా? తర్వాత శ్రీజ భరణి వీళ్ళిద్దరు మాట్లాడుకునేది చూపించారు. శ్రీజ భరణి ఇద్దరిని బయట నిలబెట్టి ప్రేక్షకుల తీర్పుని బిగ్ బాస్ ప్రేక్షకుల తీర్పు ఏంటో ఇప్పుడు చూద్దాం. మీకు ముందుగా చెప్పినట్టు ప్రేక్షకుల తీర్పుని బట్టే మీ హౌస్లో ప్రయాణం కొనసాగుతుంది. పర్మనెంట్ హౌస్మేట్ అవుతాడో లేదంటే ఎగ్జిట్ అవుతారో ఇప్పుడే తెలుస్తుంది అని చెప్పారు. అంటే ప్రేక్షకుల తీర్పు ఏదైతే బాక్సులలో పెట్టినట్టు ఆ బాక్సులు వాళ్ళు కొట్టిరు. వాళ్ళు కొడితే అందులోకి వెళ్ళి ఫోటోలు తీసారు. శ్రీజ ఎగ్జిట్ అండ్ స్టే భరణి అన్న తెలిసిందే. వాళ్ళు భరణి అన్న ఉంచడానికి తిమ్మిని బొమ్మిని చేసి చూసి మారేడిగా చేసి ఏందేందో చేసి ముంగడ చూపించారు. అందరికీ తెలుసబ్బా, జగమెరిగిన సత్యం, ఎవ్వరేం చేయలేరు. ఆ తర్వాత గౌరవ్, నిఖిల్ అయిపోయింది, ఇది అయిపోయింది. ఆ తర్వాత శ్రీజ వెళ్ళిపోయేటప్పుడు కంగ్రాచులేషన్ భరణి అన్న అంటది. ఆ తర్వాత బిగ్ బాస్ నుండి ప్రేక్షకులు మీరు పర్మనెంట్ హౌస్మేట్గా ఉండడానికి ఓట్ చేశారు. శ్రీజ, మీ ఇంట్లో మీ సమయం ముగిసింది. మాకు తెలుసు మీరు టైంపాస్కి కొట్టుకొచ్చారు, టీఆర్పీ కొట్టేసారు అని తెలిసి మాకు. సరే, తనుజ పోయి శ్రీజ దగ్గర పోయి, నువ్వు నాతో మాట్లాడలేదు, నామినేషన్లో పాయింట్ పెట్టినావు కదా, అప్పటి నుంచి అందుకే నేను మాట్లాడలేదు, నీకు నాకు మధ్యలో ఎటువంటిది లేదు, ఇలాంటివి బాగానే ఉంటాయి తనుజ దగ్గర కాంప్రమైజ్ చేసుకునే విజయాలు. ఆ తర్వాత శ్రీజ ఇంట్లో సమయం ముగిసిందని పోయింది. కళ్యాణ్ ఎడతాడు. కళ్యాణ్ చెప్పిన మాట గుర్తుంది కదా అని చెప్పింది. ఏం మాట గుర్తుంటుంది ఆయనకి? ఈమె చెప్పింది. ఈమెకి కళ్యాణం బట్టి పోకుండా సపరేట్గా వచ్చి సింపుల్ నామినేషన్ చేసుకుని సపరేట్గా ఉంటే అయిపోయేది. ఏమో అప్పుడు అనుకోలేదు అబ్బా, ఈ ఓట్లు పెడతారు గీటు పెడతారు అనుకోలేదు. ఆమె తీసుకొస్తారు అనుకున్నారు కానీ బర్నియాతో కాంపిటీషన్ పెట్టి ఇదంతా చేస్తారు, కథ చేస్తారు. వీళ్ళు బర్నీ అన్నకి ఆ రోజు పౌరాస్త్ర వేయలేదు, ఇమాన్యుల్ని పగబట్టినట్టున్నారు. అందుకని బర్నియాన్ని రప్పేయడానికి ఏదోటి అస్త్రాన్ని వాడిరు. ఆ అస్త్రం ద్వారా బలైపోయింది ఎవరంటే శ్రీజ. రైట్, కళ్యాణ్ శ్రీజ అయిపోయింది. ఓకే, శ్రీజ బాయ్ చెప్పేసింది, వెళ్ళిపోయింది, అంతే. ఆ తర్వాత శ్రీజ గురించి మాట్లాడుకున్న టాపిక్స్ అని కూడా కట్టు తీసేసారు. లైవ్లో కూడా చూపించలేదు, ఎక్కడ కూడా చూపించలేదు, అయిపోయింది, కథ ముగిసింది, పంపించేసారంటే ఇంకా ఆ టాపిక్స్ ఏం తీయలేదు. వాళ్ళు మాట్లాడుకోలేదంటే అందరూ మాట్లాడుకున్నారు కానీ తీయలేదు. మంచి కంటెస్టెంట్ అన్న సంగతి మాట్లాడుకున్నారు కానీ అంతా తీసేసారు. అంటే ఎపిసోడ్లో మొత్తం. నీకెట్లా తెలుసు అంటే నాకు తెలుస్తూ ఉంటాయి అట్టండి. మన మ్యాక్సిమస్ మీడియాస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే బర్నీ అన్న, థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ ద సపోర్ట్. అండగా నిలిచిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, రియల్లీ ఐ మీన్ ఇట్. ఐ విల్ డూ మై బెస్ట్. నాకు ఈ దెబ్బలు దాకినాయి కానీ నాకు ఎంత అవుతుందో అంత బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పిండు. అసలు ఈయన థ్యాంక్స్ చెప్పాల్సింది తనుజ ఫ్యాన్స్కి. థ్యాంక్ యూ తనుజ ఫ్యాన్స్, మీరంతా కలిసి నన్ను కాపాడారు. కానీ ఈరోజు నేను తనుజ క్యాప్టెన్ అవ్వడంలో సపోర్ట్ చేయలేకపోతున్నా, ఏమనుకోవద్దని చెప్పాలి. ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ అందరికీ, నిన్ను కాపాడితే నువ్వు మా తనుజాని క్యాప్టెన్ కాకుండా అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో నిల్చుంటావా? బతిలాడుతుంది అయినా ఎక్కలేదా నువ్వు? మంచికైంది. ఓకే కూల్. ఓకే, సరే. దువ్వాడ మాదిరక్క తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరికి ఏ పర్సనల్ గొడవలు లేవు ఇక్కడ. తనుజ అంటుంది, ఇక్కడ ఎవరికి ఏ పర్సనల్ గొడవలు లేవు అంటే ఎవరికి ఉంటాయి ఇక్కడ? ఎవరికి ఉండవు. ఇవన్నీ ఆస్తా కదా. అలా ఆ క్షణానికే కోపం, ఆ క్షణానికే బాధ, ఆ క్షణానికే గొడవ, ఆ క్షణానికే అని. నాకు ప్రకాష్ రాజ్ గారు గుర్తొచ్చారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లం. రాయ్, ఈ జన్మకే నీకు వీడన్నయ్యా, రాయ్ ఈ జన్మకే వీడు నీకు తమ్ముడు. ఏముందిరా, ఏమి లేదు అట్లా మాట్లాడుకుంటారు వీళ్ళు. ఓకే, ఇమాన్యుల్, సంజన, శ్రీజ అంటే శ్రీజ వెళ్ళిపోయినప్పుడు పోయి హక్ చేసుకుంది సంజన అక్క. సో మాట్లాడుతుంది. ఇక శ్రీజ చెప్పిందట ఆర్ కనబడతలేదు అంటే ఎవరు? ఆర్ అంటే రీతు చౌదరి కనబడతలేదని. రీతు చౌదరి ఎందుకు కనబడతలేదు? వద్దన్న కనబడుతుంది డిమాండ్ పవన్తో. రీతు కనబడతలేదు అని చెప్పింది. నాకైతే ఆర్ అనే కనిపించింది. మీకేమనిపించింది? చూడండి ఒకసారి, ఆర్ అని రాసినట్టుగా అనిపించింది కదా. మీరు ఏమైనా గెస్ చేస్తే నాకు కింద కామెంట్లో చెప్పండి. అయ్యో, మీరు మర్చిపోయారు,
ఇక్కడ దాకా చేసారు, ఇంతసేపు చూసిరు, లైక్ కొట్టడం మర్చిపోయారు. కొట్టు. రైట్. శ్రీజ చెప్తుంది, అది చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు కనిపించడం బెస్టా లేదంటే సేఫ్గా ఉండి జాగ్రత్తగా ఆడుకోవడం బెస్టా అంటే ఎంటర్టైన్మెంట్ చేసి కనిపించడం బెస్ట్ అని చెప్పి మనీలు అంటాడు. సుమన్ చెట్టి సంజన అక్కండి, నీ జోనర్ రా, అది అందరికీ కష్టం కదరా అంటే అదొక్కటే అయితే కూడా కష్టమే అమ్మా. ఇప్పుడు నేను ఓన్లీ కామెడీ చేసినా కానీ కష్టమే అమ్మా, గేమ్స్ కూడా ఆడాలి కదా అన్నట్టుకంటే, అరే నువ్వు సూపర్, నువ్వు గేమ్స్ బాగా ఆడుతున్నావు, నీ స్పీడ్ చాలా బాగుంటుంది, నువ్వు టాస్క్లలో బాగా ఇస్తావు, గొడవలు పడవు. నేను స్టార్టింగ్లో నేను స్ట్రాంగ్గా కన్వర్జేషన్ చేయకపోతే కూడా కనిపించానని నేను అనిపిస్తుంది నాకు అని అంటే, అవును అన్నట్టు. అవునమ్మా కరెక్టే, నువ్వైతే అట్లా అంటే నీకు అన్నీ తెలుసురా, నీకు చెప్తున్నాను అది పిచ్చి అన్నట్టుగా అంటుంది. అయితే ఏం లేదబ్బా, ఇమాన్యుల్ గురించి ఈమె చెప్పినవన్నీ కరెక్టే. గొడవలు పడవు అనేది ఒకటి ఉంది చూసినాం, బిగ్ బాస్కి నెగిటివ్ అన్నట్టు. బిగ్ బాస్లో ఏంటంటే గొడవలు పడాలి, లేకపోతే నడవదు. గొడవలు పడితేనే హీరో లెక్క చూస్తారు, గొడవలు పడిపోతే హీరో లెక్క చూడరు. గట్టిగా స్ట్రాంగ్గా పాయింట్స్ పెట్టకపోతే హీరో లెక్క చూడరు. ఎందుకంటే ఇమాన్యుల్ విన్నర్ కంటెస్టెంట్. బేసిక్గా ఏం చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, గేమ్స్లో అందరికంటే బెటర్గా ఆడతాడు, చాలా కాన్సన్ట్రేషన్తో ఆడతాడు, స్పీడ్ ఉంటుంది, అక్యురసీ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి, అన్ని రకాల గేమ్స్ ఆడతాడు. ఎప్పుడు లైవ్లీగా ఉంచుతాడు, ఎపిసోడ్ని అందంగా చేస్తాడు, అన్నీ బాగుంటాయి. కానీ ఏంటంటే సేఫ్ గేమ్ ఆడతాడు. అంటే స్ట్రాంగ్గా ఒకరి మీద పాయింట్స్ పెట్టి నామినేట్ చేయడు. దానికి రీజనింగ్ ఉన్నది. నేను వాళ్ళని నామినేట్ చేస్తే రేపు పొద్దున వాళ్ళతో జోక్ చేయాలని చేయలేను, వాళ్ళు హట్ అయిపోతారు, అట్లాంటి నాకు వద్దు అని చెప్పి నేను సేఫ్గా ఉంటాను. నామినేట్ చేయాలన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు, అట్లా వాళ్ళతో గొడవ పెట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పేసిన తర్వాత ఏమవుతుంది, ఏముండదు. ఇక జనాలకి ఏంటంటే ఈ గొడవలే కావాలి. బిగ్ బాస్ అంటేనే గొడవలు కదా. ఎంటర్టైనర్గా మిగులుతాడు, విన్నర్గా చేయాలంటే కష్టం. ఎందుకంటే గట్టి రైవలరీ ఉంటే కానీ ఇక్కడ విన్నర్లు రన్నర్లు కారు. ఎంటర్టైనర్ విన్నర్ అయిండు అంటే ఆ రోజు సన్నీ మచ్చ విన్నర్ ఏంటంటే దాని వెనకాల ఎంతోమంది, ఒక మగాడి విజయం వెనక ఖచ్చితంగా ఒక శ్రీమూర్తి ఉంటుంది, ఒక ఆడది ఉంటుంది అని అంటారు కదా. సో ఆ సీజన్లో సన్నీ మచ్చ విన్నింగ్ వెనకాల ఎంతోమంది ఆడవాళ్ళ కృషి ఉంది. అందులో ఒకరు కాదు, ఇద్దరు కాదు, మన కొరియోగ్రఫర్ యానీ మాస్టరు, ప్రియా అక్క, ఇంకెవరు చాలామంది, ఒకరు కాదు ఇద్దరు కాదు. ఆ సీజన్ అంతా కూడా చాలా కష్టపడతారు, సన్నీని విన్ చేయడానికి చాలా కష్టపడతారు. వాళ్ళు ఆహర్నిశలు కష్టపడి సన్నీ మచ్చని విన్నర్ చేస్తారు. అట్లా జరగాలంటే చాలా కష్టం, రేర్ కేసెస్. సరే, మళ్ళీ బర్నీ, మీరు ప్రేక్షకులను మెప్పించి ఈ హౌస్లో పర్మనెంట్ హౌస్మేట్గా స్థానం సంపాదించిన కారణంగా మీకు ఒక పవర్ని ఇస్తున్నా. ఏం లేదు, ఇమాన్యుల్ మధ్యాహ్నం అంటాడు, దివ్య నేను క్యాప్టెన్ కావాలని ఉంది అని ఇమాన్యుల్ దగ్గర అంటే, ఈ వారం అయితే లే అని అంటాడు. అసలు క్యాప్టెన్సీ కంటెండర్లను ఎట్లా సెలెక్ట్ చేస్తారో, టాస్కులలో ఆడిన వాళ్ళని సెలెక్ట్ చేస్తారా, టాస్కులో గెలిచిన వాళ్ళని సెలెక్ట్ చేస్తారా అంటే, ఇప్పుడు దివ్యానికి టాస్క్ ఆడింది కదా, టాస్కులో ఆడి గెలిచిన వాళ్ళని సెలెక్ట్ చేస్తారా అని చెప్పి డౌట్ పడతా ఉంటే ఇమాన్యుల్ అంటాడు, బర్నీ అన్నకి ఏమైనా పవర్ ఇస్తారు కావచ్చు, 5 సెలెక్ట్ చేయమంటారు కావచ్చు అంటాడు. బిగ్ బాస్ మా వింటాడు, ఈయనే ఉంటాడు. ఈయన అరే మనం ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఇమాన్యుల్ ఒకటి చెప్పిండు, మనం అది పాటిద్దామా అని చెప్పి అనుకుండొచ్చు. బిగ్ బాస్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఏమంటావు, 5 నన్నే ఈ బర్నీ అన్న సెలెక్ట్ చేసుకోమని చెప్తే బాగానే ఉంటుందేమో, ఇమాన్యుల్ చెప్పిండు బాగానే ఉంది, సరేనా పాటిద్దాం, 5 కంటెస్టెంట్స్ మీరే కంటెండర్గా సెలెక్ట్ చేసుకోండి అని చెప్పిండు. చెప్పగానే ఈయన నాకు సపోర్ట్ చేసిన సైతానికి ఫౌజే వచ్చేయండి అన్నాడు. అందరు పోయారు. హైలైట్ ఏంటంటే అందరు పోతాండి, సాయి పోతాడు, సాయి పోతాడు. అక్కడ దువ్వాడ మాదిరక్కుని ఇట్లా కూర్చుండి ఫీమేల్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేయండి, ఎందుకంటే ఇప్పటి వరకు అంత మేల్ కంటెస్టెంట్సే క్యాప్టెన్లు అయ్యారు, ఫీమేల్ కంటెస్టెంట్స్ అవ్వట్లేదు, ఒక 5 ఫీమేల్స్ ఉన్నాం కదా మేము, మమ్మల్ని సెలెక్ట్ చేసేయండి, మేము ఆడుకుంటాం, అబ్బాయిలతో మాకు కష్టం అవుతుంది కాంపిటీషన్ చేయడానికి అని అంటుంది. అక్క నువ్వు సపోర్టర్వి ఆయనకి, చక్కలి ఆడబోతే అయిపో. ఈమె అనుమానం పడ్డది, నేను శ్రీజా సైడ్ తిరిగాను కదా, ఎందుకు వచ్చిన బాధ, ఆయన ఇలా కొడతాడేమో అక్కడ వేరక. సాయి వేడు మంచిగా కూర్చున్నాడు. నాకు ఇమిటేషన్ పవర్ వచ్చింది కాబట్టి, ఆ పవర్ వల్ల నేను సేవ్ అయినా కాబట్టి నాకు అవకాశం రాలేదు, ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు. అయిపోయాయి. పోగానే బర్నీ నుండి ఇప్పటి వరకు కెప్టెన్ కాని వాళ్ళకి అవకాశం ఇద్దామా అన్నాడు. ఓకే అని ఇమాన్యుల్ అన్నాడు. కాదు ఇమాన్యుల్, నువ్వు బాగా కష్టపడ్డావు కదా, నీకు ఎవరు కావాలంటే తీసుకో, నీకు అవకాశం నీకు కావాలని నువ్వు తీసుకుంటావా, నేను పక్కకుంటాను, నేను సైడ్కుంటాను. లేదన్నా కానీ అన్న. ఆ తర్వాత సంజనాకి వచ్చి ఎందుకురా నువ్వు కెప్టెన్సీకి అడగలేదు, ఆయన ఆల్రెడీ నామినేషన్లకు రాక సస్తాడు, ఇప్పుడు సపోర్టింగ్ గేమ్లో అయితే ఇమాన్యుల్ సైడే అందరూ వచ్చి ఎగురుతారు, ఈజీ కెప్టెన్ అయిపోతారు, మళ్ళీ తలకాయ నొప్పి. అఫ్కోర్స్ అందరూ క్యాప్టెన్ అయినావు కదా అని చెప్పి సైడ్కి పోవచ్చు, చెప్పలేం. కానీ చెప్తున్నా, అనవసరంగా ఆయన క్యాప్టెన్ కావద్దా నువ్వు క్యాప్టెన్సీకి పోవద్దా అని అంటాను సంజనక్క. కానీ ఎందుకులే అమ్మా, ఆల్రెడీ అయిపోయినాం కదా, సరే ఆయన అందరికీ క్యాప్టెన్ కాని వాళ్ళకి అవకాశం ఇస్తానంటే అవకాశం వదులుకోవద్దు అని అన్నది. ఆల్రెడీ బయట కన్నింగ్ సేఫ్ గీఫ్ అని చెప్పి తనుజ ఫ్యాన్స్ అంతా, తనుజ పిఆర్ అంతా కూడా బాగా పబ్లిసిటీ చేస్తారు. ఇప్పుడు కనుక ఆయన మళ్ళీ క్యాప్టెన్సీకి పోయి నిలబడ్డాడు అనుకో, ఒరే చూసారా మిగతా వాళ్ళంతా క్యాప్టెన్ కాని వాళ్ళంతా అక్కడ ఉంటే ఈయన క్యాప్టెన్ అయినోడు మళ్ళీ బ్యాడ్జ్ తోటే పోయి నేను క్యాప్టెన్ అయితే నేను ఆడినా కదా నీకోసం అంటే, స్వార్థం రా వీడిది, స్వార్థం కావాలని క్యాప్టెన్ అవ్వాలని ట్రై చేసిండ్రా, అందుకే ఇలాంటి అవకాశం కోసం ఆడింది, లేదంటే జెన్యున్గా ఆడింది అనుకుంటారా, ఇవన్నీ పెట్టేటోళ్ళు. అకుంటానక్క ఫాక్స్
కన్నింగ్ ఫాక్స్ అని పెట్టేటోళ్ళు. ఓకే రైట్. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాడు అయ్యా. ఇక్కడ రీతు కళ్యాణ్తో మాట్లాడుతుంది. ఏమంటుంది, నేను కూడా ఆయనకి అప్పట్లో సపోర్ట్ చేసిన కలర్ దానిలో సపోర్ట్ చేసిన, ఆయన నాకు హెల్ప్ చేస్తానని ఇంతవరకు చేయలేదు, మరి అవకాశం వచ్చినప్పుడు చేస్తా అన్నాడు. సో లాస్ట్ టైం ఒకసారి అడిగినప్పుడు ఇంతవరకు అంటే నేను ఎప్పుడో ఒకసారి బెనిఫిట్ అయితే చేస్తాను, ఎప్పుడు చేస్తానో తెలియదు అన్నట్టుగా మాట్లాడిండు. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అని చేస్తాను అన్నాడు. ఇప్పుడు అడగాలనుకుంటున్నట్టు అడుగు ఆమె బోలే అడగలే. బర్నీ అన్న దువ్వాడ మాదిరక్క వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే రీతుని మీరు బర్నీ అన్న దృష్టిలో ఏముంది, రీతు నాకు అగేన్స్ట్గా ఉంది, స్టార్టింగ్ నుంచి నాకు అగేన్స్ట్గానే ఉంది అన్నట్టు. ఇక్కడ దువ్వాడ మాదిరక్క డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి చూడు, చాలా చోట్ల కనబడతాయి. ఒక చోట కాదు, చాలా చోట్ల కనబడతాయి. సంజన అక్కతోటేమో నా దోస్తు అని చెప్పి నాటకాలు ఆడుతూ ఉంటుంది. ఇది చాలా చాలా తప్పబ్బా. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి ఆఖరికి తనుజాని సపోర్ట్ చేసే దగ్గర కూడా స్టేజ్ మీదకి ఎక్కిచ్చేస్తుంది, అక్కడ నిలబెట్టేస్తుంది, డ్యాన్స్ చేపిస్తుంది, అంత క్లోజ్గా ఉన్నట్టుగా చేస్తుంది. సంజన కూడా నమ్మింది, బాగా క్లోజ్ ఉంది, నాకు బాగా క్లోజ్ ఉందని. కానీ సైడ్కి వచ్చి నాకు ఈ హౌస్లో నచ్చని వాళ్ళు అంటేనే సంజన, ఆమెకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను, ఆమెకి ఎందుకు నాకు అన్నట్టుగా మాట్లాడుతుంది. అబ్బా నాకు నచ్చలే. సో ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేసేసిండు ఐదుగురు ఎవరంటే ఇమాన్యుల్ అంటున్నా, సాయి, నిఖిలు, తనుజ, దివ్యనికిత, బర్ని, వీళ్ళ ఐదుగురిని కెప్టెన్సీ కంటెండర్లుగా అనౌన్స్ చేసేసిండు. దువ్వాడ మాదిరక్క హౌస్లో నేను నీకు సపోర్ట్ చేసిన వాళ్ళని అనలేదు. ఓకే, బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత దువ్వాడ మాదిరక్క ఏమంటుందంటే, హౌస్లో ఐదుగురిని సెలెక్ట్ చేసి ఇవన్నాడు, ఆయనకు సపోర్ట్ చేసిన ఐదుగురిని కాదు సెలెక్ట్ చేయమంది, ఈమె సపోర్ట్ చేసిందన్న విషయం మీకు తెలియదు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోయింది, అంటే శ్రీజకి సపోర్ట్ చేసిన అన్న ఫీలింగ్లో ఉండిపోయింది. ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళని కాదు, ఆ హౌస్లో ఐదుగురిని సెలెక్ట్ చేయమన్నాడు అంది అక్క. ఓకే, దువ్వాడ మాదిరక్క సాయి, దువ్వాడ మాదిరక్క అంటది, సాయి మీకు ఎందుకు సపోర్ట్ చేశాడు, ఎప్పుడు సపోర్ట్ చేశాడు అని బర్నీ నా దగ్గర పోయి చెప్తాను. మీకు సపోర్టే చేయలేదు, లాస్ట్లో వచ్చి కబుర్లు చెప్తే ఆయనకి ఇచ్చారు, నేను మీకు సపోర్ట్ చేశాను, మరి నాకెందుకు ఇవ్వలేదు అంటే, మరి నేను పిలిచినప్పుడు మీరు ఎందుకు రాలేదు అని బర్నీ అన్న. 2 విషయాలు చెప్తాను నేను మీకు. ఒకటి ఏమో చెప్తారా, సరే, రీతు నాకు స్టార్టింగ్ నుంచి అగెనెస్ట్గా ఉంది, మీరు రాలేదు, మీరు ఎందుకు రాలేదు నాకు తెలియదు, నేను మీరు సపోర్ట్ చేసిన వాళ్ళని రమ్మన్నా మీరు రాలేదు. ఆ తర్వాత సాయి వచ్చి బర్నీ అన్న దగ్గర పోయి ఇమ్యూనిటీ గురించి అన్నాడు, నాకు ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నాకు అవకాశం రాలేదు, మీరు నాకు అవకాశం ఇవ్వండి, థ్యాంక్ యూ అని చెప్పేసి ఓకే అన్నాడు. ఓకే, నెక్స్ట్ సంజన ఇమాన్యుల్ వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పటికీ కెప్టెన్ అయిన వాళ్ళకి ఇవ్వను అని అంటే ఆల్రెడీ క్యాప్టెన్ కాని వాళ్ళకి క్యాప్టెన్సీ అవకాశం ఇస్తాడు అంటే, ట్రోఫీ రాని వాళ్ళకి ట్రోఫీ ఇస్తాడు అంటది. ఏమో లాజికల్ చెప్తుంది అక్క. ఆమె పోయి ఆయనను అడగలే, ఆయన ఎట్లాగో ఈ సపోర్ట్ చేయడు, వీళ్ళిద్దరికి పడదు. కానీ ఇక్కడ చూడు, దువ్వాడ మాదిరి, తనుజ, రీతు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. స్టార్టింగ్ నుండి సపోర్ట్ చేసింది నేను, నాకు ఇవ్వకుండా ఆయన చూడు సాయికి ఇచ్చాడు, సాయి ఎక్కడ చేశాడు సపోర్ట్, ఆయనకి లాస్ట్లో వచ్చిండు, నేను ఈ వీక్ ఎలిమినేట్ అయితే ఓకే, లేకపోతే చెప్తా సంగతి అంటుంది. ఇది చెప్తుంది అక్క. తనుజ, కళ్యాణ్ మధ్యలో పంచాయతీ, వంటకాడ పంచాయతీ చూపించారు. ఏమన్నదబ్బా, చపాతీ చేసుకుంటే ఆలుగడ్డ కర్రీ మంచుకుంటుందని చెప్పి కళ్యాణ్ అన్నాడు. అందులో తప్పులేదు, క్యాప్టెన్ కూడా యాక్సెప్ట్ చేసిండు, దివ్యనికిత కూడా యాక్సెప్ట్ చేసింది. కానీ ఇక్కడ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని తనుజ ఫ్యాన్స్ బొబ్బ చేస్తారు, అంతే, అంత మించి ఏం లేదు. లిటరల్లీ చపాతీకి పప్పు కానీ ఆలుగడ్డ కర్రీ కానీ బాగుంటుంది, బేసిన్ కర్రీ కూడా బాగుంటుంది, బెండకాయ కర్రీ బాగుంటుంది. చపాతీలకి అసలు బెండకాయ తినేదే చపాతీలకి అంటుంది తనుజ. బెండకాయ ఎట్లా పడైతే చపాతీలకి చెప్పండి, మీరు చెప్పండి. ఇదే మన క్వశ్చన్ ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే. చపాతీలకు బెండకాయ కర్రీ మంచుకుంటుంది, ఆలుగడ్డ కర్రీ మంచుకుంటుంది? కింద కామెంట్ చేయండి. మీరు దేంతో తినడానికి ఇష్టపడతారు? మటన్ అంటారా, చికెన్ అంటారా? అవి కాదు, వెజ్లోనే చెప్తాను, బెండకాయనా ఆలుగడ్డనా? రైస్ తోటి బెండకాయ బాగుంటుందని వాళ్ళు చెప్తారు. నాకు నోటీస్ వచ్చింది, నేను ఖరాబ్ కాకుండా చూసుకోవాలని ఆమె ఉంటుంది. ఆమె సైడ్ న్యాయం ఉంది. కానీ ఏంది, ఆ బెండకాయ చేసి పెట్టుర్రి పక్కకి, ఏముంది బెండకాయ కర్రీ కూడా అన్ని పెడుతుంది. నాకు అక్కడ ఏందబ్బా, రేషన్ ఉంది, ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి ఖరాబ్ కాకుండా చూసుకోవాలి. టక అవి ఇట్లా బెండకాయలు మెతకైనట టక కట్ చేసి అంత ఫ్రైయో లేదంటే పులుసో చేసి ఫ్రిడ్జ్లో బారేసి అది అట్నే ఉంచేసి హ్యాపీగా ఆలుగడ్డ కూర అనుకుంటే అయిపోద్ది కదా. అంతమంది ఉన్నారు కదా, ఎగవాడు అనుకుంటే అయిపోద్ది కదా. కిచెన్ డిపార్ట్మెంట్లో సుమన్ చెట్టు అన్న చేస్తాడు పాపం. నిజం అబ్బా, ఈ మనిషి ఎక్సలెంట్ పర్సన్. ఎవరు, మన డిమాన్ పవన్. ఎంత టాస్క్ అన్నాడని వస్తాడు కిచెన్లో, మళ్ళీ అందరికి హెల్ప్ చేస్తాడు, పనులన్నీ చేస్తూనే ఉంటాడు. అసలు ఎక్కడ కూడా అలుపన్నది లేదా, టెరడీ అని అట్టుకుంటాడు.
సో కుక్కలకి యాక్సెప్టెన్స్ ఉంది, నీకేమవుతుంది, కుక్క ఒప్పుకున్నది కదా అన్నట్టుగా కళ్యాణ్ అంటాడు. నీకెందుకు, నువ్వెవరు అడగడానికి అన్నట్టుగా ఆయనే ఆమె, నీకెందుకు, నువ్వెవరు అడగడానికంటే నేను హౌస్ మేట్ అని ఈయనే. హౌస్ మేట్ అయితే నువ్వు ఒకటి, నా హౌస్ మేట్ ఇక్కడ ఎవరు లేరా, చాలామంది ఉన్నారు హౌస్ మేట్స్, ఎందుకు నువ్వు ఆర్డర్ చేస్తా, స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేస్తా. రైట్, ఆర్డర్ చేయక కళ్యాణ్ ఉండే ఆలు కర్రీ చపాతి క్యాప్టెన్కి ఓకే, నీకేమవుతుంది అంటే ఇక ఆమె అరిచిందబ్బా, ఆమెకి అంతే, ఆమె అరుసులు అలవాటు ఆమెకి. ఆ అరసుడే ఇష్టపడ్డ జనాలు ఉన్నారు చాలామంది. అట్లా అరసులు అంటే ఇష్టం అబ్బా, అప్పుడు నాన్ స్టాప్లో కూడా అరసుడే కదా, ఆ అరసుడు అంటే కూడా ఇష్టమే కదా. ఆ అరసుడు ఈ అరసుడు మ్యాచ్ అయిపోయింది, అందుకే ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ అంటున్నారు. మిగతా ఫీమేల్ కంటెస్టెంట్లు ఎవరు, వీళ్ళకి ఫీమేల్ కంటెస్టెంట్లు కాదు. మళ్ళీ నేను ఎవరు అన్నారు నీకు ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ అవ్వడం ఇష్టం లేదంటే, మిగతా ఫీమేల్స్ అంతా ఫీమేల్స్ కాదా, వాళ్ళు విన్నర్ అవ్వకూడదా, ఓన్లీ తనుజానేనా? తనుజ ఆట కూడా ఆడది, రీతు చాలా బాగా ఆడుతుంది, రీతు అన్ని గేమ్స్లో ఆడుతుంది. ఒక ట్రాక్ అనేది పక్కన పెడితే మిగతా అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది, అందరినీ అర్థం చేసుకుంటుంది, అందరితో మంచిగా ఉంటుంది, అందరితో పబ్లీగా హ్యాపీగా అందరితో నవ్వుతూ నవ్విస్తూ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఆ కాదా విన్నర్ కంటెస్టెంట్? బయట ఉన్న నెగిటివిటీని అందులోకి ఎందుకు పెడుతురు కదా? సంజనక్క కాదా విన్నర్ కంటెస్టెంట్ అంటే, అఫ్కోర్స్ స్టార్టింగ్లో దొంగతనాల తర్వాత ఇప్పుడు ఏం లేదనుకోర్రి, అది వేరే విషయం. మాదిరక్క కాదా విన్నర్ కంటెస్టెంట్? ఏం తక్కువ చెప్పు, మీ తనుజతోటే ఉంటుంది కదా. తనుజ ఫ్యాన్స్ ఐఎమ్ ఆస్కింగ్. కాదా మా మాదిరక్క విన్నర్ కాకూడదా? ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ కావాలని మీకు లేదా? సరే ఓకే, ఈ వీక్ అంతా సరదాగా దొంగతనాలు ఓకే. తనుజ ఏందో కళ్యాణ్కి తనుజకి ఇప్పుడు గొడవ అయింది అబ్బాయి. లేదు, శ్రీజ వచ్చింది కాబట్టి శ్రీజకి ప్రిఫరెన్స్ ఇవ్వడం. ఎప్పుడు అచ్చుక్క పిల్లలకి ఎంబడి తిరగాలి కళ్యాణ్, తిరగకపోతే ఏంటంటే యాంటీ అంతే. వీళ్ళకి అంతే, ఈమెకి సపోర్ట్ చేస్తూ తిరిగేటోళ్ళంతా మంచోళ్ళు, ఈమెకి ఆపోజిట్గా ఒక మాట మాట్లాడితే చేయటోళ్ళు. అది ఆఖరికి రేషన్ మేనేజర్ విషయంలో కూడా కావచ్చు. తనుజాని ఎందుకు ఇరిటేట్ చేస్తున్నాడు అని అడగాలి నాగార్జున గారు ఏం క్వశ్చన్ అడగాలి అని చెప్పి నేను పెడితే, తనుజాని ఎందుకు ఇరిటేట్ చేస్తుండు కళ్యాణ్ అని అడగాలంట. తనుజ ఎందుకు ఇరిటేట్ అవుతుంది ఊకే, ఇప్పుడైనా ప్రతిరోజు ఇరిటేట్ అవుతుంది, ఎందుకు ఇరిటేట్ అవుతుంది అడగలేదు. ఆమె ఊకే ఇరిటేషన్, ఆమెకి ఇంటి పేరు. ఎందుకు సతాయిస్తుండో అడగాలి. అబ్బా ఏమన్నా అసలు మీరు నాకు ఆ క్వశ్చన్ చూసి సతాయిస్తాడా, ఇరిటేట్ అవుతుంది ఆమె, లేకపోతే ఇరిటేట్ కాదా? ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం కళ్యాణ్తో లొల్లు అయిన తర్వాత ఇరిటేట్ అవుతుంది, ఇప్పటివరకు ఎప్పుడు ఇరిటేట్గా. మీరు మెదట్లో ముద్దమందారం జరిగింది. సరే, బిగ్ బాస్ నోటీస్ పంపాడు, చూసారా మీరు? అదే తర్వాత చాయ్ పంచాయతీ దివ్యనికిత కాగదబ్బా, ఆమె కుక్కు ఓకే, కిచెన్ డిపార్ట్మెంట్ ఓకే, చాయ్ కౌంట్ చేసింది ఆమె ఓకే, చాయ్ పెడుతుంది ఎవరు, చాయ్ పోస్తుంది ఎవరు, చాయ్ ఎవరు షేర్ చేసుకుంటారు ఓకే, అంతా ఓకే ఉంది. రేషన్ మేనేజర్ కూడా యాక్సెప్టెడ్, రేషన్ మేనేజర్ కూడా చెప్పింది. ఆమె ఎందుకు అరుస్తుంది, ఆమె ఎందుకు లొల్లి పెడుతుంది? వాళ్ళు షేర్ చేసుకుంటారు అబ్బా, ఇంత ఎక్కువ తక్కువ తాగుతారు, దానికి ఎందుకు పంచాయతీ? సుమన్ శెట్టి అన్నకు యాక్సెప్టెడ్ కదా, సుమన్ శెట్టి అన్నకు పోసే ఛాయ్ని ఆమె కొంచెం షేర్ చేసుకుంటా అంటే ఆమెకి ఎందుకు బాధ? వీళ్ళకి నాకు అర్థం కాదు, ఇలా కిరీటం నెత్తిన పెట్టినట్టే. చాలా ఇరిటేటింగ్. కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉంటే తెలుస్తుంది మీకు అంట, కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తే చేస్తాడు కదా, డిమాండ్ పవన్ చేసిస్తాడు కదా, ఈమెకి ఏంది బాధ? గట్టిగా అరవడం. ఓకే, ఇమాన్యుల్ వచ్చి కాంప్రమైజ్ చేయడం ఇదంతా కామన్ అయిపోతుంది. ప్రతి కాడ లొల్లి ఇమాన్యుల్ వచ్చి కాంప్రమైజ్. రేషన్ మేనేజర్ అక్కడ తనుజ లేకపోతే అందరూ సెట్ రైట్ ఉంటారు అబ్బా, ఫ్రీ హ్యాండ్. ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడనే చెప్తా అబ్బా, ఇప్పుడు మీరు అంటారు కొంతమంది, ఏందబ్బా ఇట్లా చేస్తున్నారు, వాళ్ళ తప్పనవా నువ్వు అంటే, నీకు వీళ్ళందరూ ఓకే కానీ దివ్యనికిత తనుజ అంటే నచ్చట్లేదా అని అనేటోళ్ళకి చెప్తున్నా. భరణి గారి కుటుంబం నీకు నచ్చలేదు అని అంటే చెప్తున్నా. వీళ్ళు చెప్తా గోంగూర పచ్చడి, గోంగూర కర్రీ ఇట్లాంటి కొన్ని సపరేట్గా దాచుకొని తింటారు అబ్బా. అది ఎవరికి చెప్పకుండా దాచుకొని తింటారు కిచెన్లో, మీకు తెలుసా? 24/7 చూస్తున్నాను తెలుసా, వాళ్ళు దాచుకొని తింటారు. అది తిందామా ఇది తిందామా అని మాట్లాడుకుంటారు. భరణి అన్నకి 6-8 చపాతీలు డబ్బాలలో పెట్టి సపరేట్గా పెడతారు. అది ఓకేనా? ఇవన్నీ చేస్తారు, వేరే వాళ్ళు చేస్తుంటే వీళ్ళకి నచ్చదు, అది నాకు నచ్చదు. సీజన్ 6 అనుకుంటా, రేషన్ మేనేజర్ యాదుందా, ఘోరం అంటే ఘోరం. అప్పుడు సేమ్ పంచాయతీలు ఇవన్నీ. రేషన్ మేనేజర్గానే ఉంటా అంటాడు, రేషన్ మేనేజర్కి టార్చర్ పెట్టాడు ఆ సీజన్ అంతా, నరకం చూపించాడు. తిండికి లేక ఒక్కొక్కరు ఎండిపోయి బక్కగా అయిపోయారు సీజన్ అయిపోయారు, కట్టె పుల్లలు అయ్యారు ఆ సీజన్లో ఉన్న కంటెస్టెంట్లు, బికాస్ ఆఫ్ రేషన్ మేనేజర్ టార్చర్ చూపించాడు. సేమ్ లైక్ దిస్. అంటే రేషన్ ఉంది ఇక్కడ, రేషన్ పంపిరు, విచ్చలవిడిగా రేషన్ పంపిరు. వాడుకోండి అయ్యా, పోయిన వీక్ కళ్ళు తిరిగి కింద పట్టరు కదా అని తనుజా కళ్ళు తిరిగి కింద పట్టడానికే రేషన్ వచ్చింది.
మళ్ళీ ఎవరో కాదు, వాళ్ళ బేబీ, వాళ్ళ ముద్దు బిడ్డ బేబీ ఉంది కదా, ఉయ్యాలో ఉయ్యాల నీ కోసం మేము రేషన్ పంపాలా అని పంపారు. మా వెంట రేషన్ మేనేజర్గా పెట్టారు. ఉన్నదంతా ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అవుతుందంటే ఎందుకు? వాడుకోవచ్చుగా, వండుకోవచ్చుగా, డబల్ కూరలు చేసుకుని తినొచ్చు కదా. శివాజీ అనే అబ్బా సీజన్ 7 శివాజీ అన్న అక్కడ ఉన్న ఐటమ్స్ తోటి వెరైటీస్ చేసిండబ్బా, గారెలు చేసిండబ్బా, పప్పులు నానబెట్టి దంచిపిచ్చి, ఇది యావరితోటి దంచిపిచ్చి నూరిపిచ్చి మొత్తం పిండి చేసి, ఆ పిండి పట్టడానికి మిక్సీ లేదు, పిండి తయారు చేసిరబ్బా, దంచి పిండి తయారు చేసి బజ్జీలు వేసి బజ్జీలు తిన్నారబ్బా, వడాలేసి వడాలు తిన్నారబ్బా. అద్దబ్బా సీజన్ అంటే, అల్లబ్బా కంటెస్టెంట్ అంటే తినమ్మా జీవితం. రేషన్ మేనేజర్ చేస్తే అట్లా ఉండాలి, దెబ్బకి అసలు మెస్మరైజింగ్ ఉండాలి. అసలు ఎవడు చేయండి నేను చేయను అంత కసితోటి చేయాలి రేషన్ మేనేజర్ చేస్తే. అవి ఏముండయి, నేనంటే ఏడుచుడు అలుగుడు, ఈ తప్ప ఇంకేముండయి. అవి సర్టిఫైడ్. సరే డీజే టాస్క్ స్టార్ట్ అయింది, ఇక అయిపోయినట్టే ఫటాఫట్ దానికి కంప్లీట్ అయిపోతే డీజే టాస్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ అందరూ నాకు సపోర్ట్ చేయండి అని అడుగుతా ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ దివ్యనికిత కొంతమందిని అడిగింది, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దివ్యనికిత ఎవరిని అడిగింది అంటే ఈ లాస్ట్ 2 ఉన్నప్పుడు రాముని అడిగితే యాక్సెప్ట్ చేసిండు, నిఖిల్ని అడిగితే యాక్సెప్ట్ చేసిండు, కాకపోతే తనుజ సైడ్ పోయి ఆడిండు. నేను చెప్పిన కదా తనుజ సైడ్ ఆడతాడు ఆయన. బర్నీ ఎటో ఆడలేదు, అదేందో వెరైటీ. రాముకేమో సంచాలకు పెట్టారు కాబట్టి ఆయన ఏం చేయలేని సిచ్యువేషన్ ఉంది. సరే ఓపెనింగ్ ఇక రాము సంచాలకు, నువ్వు కూడా ఆడొచ్చు, నువ్వు కూడా డ్యాన్స్ చేయొచ్చు. సో ఒక పర్సన్ వస్తారు డ్యాన్స్ చేయడానికి, ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా ఒక దిక్కు, ఆ పర్సన్ వచ్చి డ్యాన్స్ చేస్తాడు. ఆ పర్సన్కి సపోర్ట్ చేసే వాళ్ళంతా ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయాలి, 2 ప్లాట్ఫామ్లో ఇటు సైడ్ వచ్చి డ్యాన్స్ చేయాలి. ఇక్కడ డ్యాన్స్ చేస్తున్న టైంలో ఎవరైనా వాళ్ళని సపోర్ట్ వద్దనుకుంటే కనుక గుంజొచ్చు అన్నాడు. ఈ గుంజుడు ఏదో నాకు నచ్చలే, అంటే కిందికి దించేయచ్చు అన్నారు, అది నాకు నచ్చలే. సరే అదైతే డాన్స్ చేసుడు అనేది పెట్టారు, డాన్స్ చేస్తూ ఉన్నారు. ఏందో ఇలా గుంజుడు చేసుడు ఇవన్నీ పెట్టారు, కానీ ఏంది ఆగమాగం అయింది. కొంతమంది సపోర్ట్ చేయడం ఇష్టం లేకపోయినా పోయి డ్యాన్స్ చేద్దామన్న బుద్ధితో డ్యాన్స్ చేసారు. కొన్నిసార్లు లాస్ట్ దాకా ఉన్నారు, కొన్నిసార్లు దిగిపోయారు. దువ్వాడ మాదిరక్క డైరెక్ట్గా నేను దివ్యకి కాదు తనుజకి చేస్తా, ఒకవేళ ఇద్దరికి చేయాల్సి వస్తే నేను దివ్యకి తనుజకి చేస్తానని చెప్పింది. ఆ తర్వాత నిఖిల్ నాయర్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరు కలిసి గర్ల్స్కి ఇమాన్యుల్ని అడిగింది నిఖిల్ నాయర్ వచ్చి. ఇమాన్యుల్ ఏమో నేను గర్ల్స్కి సపోర్ట్ చేస్తాను, అదే తనుజకి సపోర్ట్ చేస్తానని చెప్పిండు. దివ్యకి సపోర్ట్ చేసిండు, అదే వెరైటీగా. తనుజ పోయి రీతుని అడిగితే లాగినా పైకి ఎక్కాలి ఓకేనా అని. అండ్ ఇక్కడ రీతు తెలివి కలది, గౌరవ్తో ఏం చేసిందంటే, గౌరవ్ నువ్వు నిఖిల్కి సపోర్ట్ చేస్తా అంటున్నావుగా, నేను కూడా నిఖిల్కి సపోర్ట్ చేస్తా, కానీ నువ్వు తనుజకి సపోర్ట్ చేస్తా అంటే నేను నిఖిల్కి సపోర్ట్ చేస్తా అన్నది. ఇట్లాంటి కూటమిలు పెట్టుకోవడం ఇవకి భలే ఉంటుంది, తెలివి అంటే డీలింగ్స్ పెడతా ఉంటుంది భలేగా. సరే ఇక్కడ గౌరవ్ ఉన్నాడా, గౌరవ్ ఇప్పుడు నేను ఎవరికి సపోర్ట్ చేయకపోయినా వాళ్ళకి నెగిటివ్ అవుతాయి కాబట్టి నేను అందరికీ సపోర్ట్ చేస్తాను అన్నట్టు మాట్లాడుతాను. అబ్బా నాకు అది నచ్చలేదు. అండ్ ఫస్ట్ ఏమో నేను ఒకరికే సపోర్ట్ చేస్తున్నాను, కట్ చేస్తే అందరికీ సపోర్ట్ చేసిండు. సాయి తనుజ దృష్టిలో ఎందుకు బ్యాడ్ అయిపోయాడు. తనుజ నాకెందుకు సపోర్ట్ చేయలేదు నువ్వు అని చెప్పి బాగానే లొల్లి పెట్టుకుందబ్బా. నీకు నేను సపోర్ట్ చేసిన, నీకు నేను మనీ ఇచ్చిన, అయినా నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు కదా, నాకు సపోర్ట్ చేయలేదు కదా. అఫ్కోర్స్ సాయి డబుల్ స్టాండర్డ్ ఉంటుంది కరెక్టే, కానీ సాయితో మాట్లాడుకుందా కంప్లీట్గా నా కోసమే డాన్స్ చేయాలని మాట్లాడుకుందా. ఏం ఈయనదంతా డబుల్ స్టాండర్డ్ ఉంటుంది అబ్బా, అక్కడిది ఇక్కడ ఉంటుంది. ఒకరు కోడి చెప్తాడు, ఇంకోటి కోడి చెప్తాడు, ఇంకేదో చెప్తాడు, ఆగమాగా ఉంటుంది ఆయన గేమ్ గురించి మాట్లాడడానికి కూడా ఉండదు, అంత పిసిపిసి ఉంటుంది గేమ్ అంతా. సరే నెక్స్ట్ సాయి వీళ్ళంతా మాట్లాడుకున్నారబ్బా. ఆ తర్వాత భరణి ఇమాన్యుల్ ఏమనుకుంటారంటే, నీకు సపోర్ట్ చేస్తాను, ఒకవేళ లాస్ట్లో వస్తే మాత్రం నేను గర్ల్స్కి సపోర్ట్ చేస్తాను అంటే మాట్లాడండి. ఆ తర్వాత ఇమాన్యుల్ వచ్చేసి గౌరవ్ వీళ్ళిద్దరు మాట్లాడుకొని తనుజ క్యాప్టెన్ అయితే ప్రాబ్లం ఉంటుంది, గౌరవ్ అంటాడు తనుజ క్యాప్టెన్ అయితే హెడ్ఏక్ ఉంటుంది, ఘోరంగా ఉంటుంది అని చెప్పి డిస్కస్ చేస్తాడు. గౌరవ్ చాలా మందితో ఇదే అన్నాడు, తనుజ క్యాప్టెన్ అయితే హెడ్ఏక్ ఉంటుంది, ఆమె రేషన్ మేనేజర్ అయితేనే టార్చర్ ఉంది, ఒకవేళ క్యాప్టెన్ అయితే పీసే ఉండదు అని చెప్పి నిఖిల్ తోటి కూడా అంటాడు. నిజమే అబ్బా, ఇది వాస్తవం బేసిక్గా. అండ్ మీకు శుభవార్త, రేషన్ మేనేజర్గా నేను ఉండా అని చెప్పి దివ్యనికితో చెప్పి తనుజ రేషన్ మేనేజర్ నుంచి పక్క జరిగింది. హ్యాపీయా తనుజ ఫ్యాన్స్? రైట్. నెక్స్ట్ తనుజ క్యాప్టెన్ అయితే కనుక పీస్ ఉండదు. సరే గొడవ ఉంటుంది అని చెప్పి డిస్కస్ చేశారు. సరే దివ్యనికిత డ్యాన్స్ చేయడానికి వచ్చింది. దివ్యనికితకి ఫస్ట్ ఎవరు డ్యాన్స్ చేశారు, సాయి డ్యాన్స్ చేసిండు. సాయి డ్యాన్స్ చేస్తే లాస్ట్కి ఒక్కరే ఉన్నారు, సంజన ఒక్కతే ఉంది, మిగతా అందరు దిగిపోయారు, ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆయన ఇక్కడ చెప్పి ఎక్కడ కూడా న్యూట్రల్గా ఉండకుండా, ఎక్కడ కూడా ఒక స్టేబుల్గా ఉండకపోయేసరికి, ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయరు, ఆ టీంలో లేడు ఈ టీంలో లేడు అన్నట్టు ఉంటుంది కదా, ఎవరు సపోర్ట్ చేయరు, ఒక సంజనాక సపోర్ట్ చేసింది అంతే. నెక్స్ట్ దివ్యనికిత డ్యాన్స్ చేస్తే 6 సపోర్ట్ చేశారు, 5 అంటే లాస్ట్గా అదే పాట వచ్చేసి పాట ఆగిపోయే టైంకి ఒకరు దిగిపోయారు కాబట్టి 5 అని చెప్పిండు. సో అటు ఇటు చేసి దివ్యనికితకి అయితే ఫుల్ సపోర్ట్ ఉందబ్బా, వీళ్ళు సపోర్ట్ చేసిరు వీళ్ళు లేదు అని క్యాలిక్యులేషన్స్ చేసి చెప్పడం దండగా, టైం వేస్ట్. నెక్స్ట్ ఇక్కడ గౌరవ్ది మళ్ళీ నిఖిల్తో మాట్లాడతా, ఐ వాంట్
అంటే నేను అందరికీ సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఐ విల్ బీ, ఎందుకంటే ఎవరి దృష్టిలో బ్యాడ్ అవుద్ది అనుకుంటున్నా, ఎవరికి సపోర్ట్ చేయకపోయినా వాళ్ళ దృష్టిలో బ్యాడ్ అయిపోతాం అని చెప్పి మాట్లాడతాడు. ఇది కరెక్ట్ కాదు. సేఫ్ గేమర్ మీదికి చెప్పడానికి ఏమో క్యాలిక్యులేషన్స్ చెప్తాడు, అంతే ఏదేదో చెప్తాడు. మనం అనుకున్నాం ఇంకో 50 అవుతాడు అట్లా ఇట్లా అనుకున్నాం, కానీ ఏం కాదు. గౌరవ్ ఈ వారమో నెక్స్ట్ వారం వెళ్ళిపోతాడు. ఈ వారం వెళ్తాడు అనుకుంటున్నా, ఈ వారం కాకపోతే నెక్స్ట్ వీక్ వెళ్తాడు. గౌరవ్ నిఖిల్ అయిపోయింది. ఆ తర్వాత దువ్వాడ మాదిరక్క డిమాండ్ పవన్తో మాట్లాడుతుంది. ఆ బంగారు కొండలు తనజాకి సపోర్ట్ చేయమన్నా మరి ఏమో బంగారు కొండలు మీ ఇద్దరిట్లలో ఒకరికి సపోర్ట్ చేయాలన్నప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా నీకే సపోర్ట్ చేస్తాను, డిస్కస్ చేస్తాను. ఎవరు రీతు కానీ డిమాండ్ పవన్ కానీ. ఈమె ఎక్కడ దక్కనే అబ్బా, ఈమె కూడా క్యాలిక్యులేటివ్ బ్రెయిన్. ఎవరితో ఉండాలో వాళ్ళతో ఉంటుంది, ఎవరితో ఉండొద్దో వాళ్ళతో ఉండదు. ఒకరి దగ్గర ఇంకొకరి గురించి నెగిటివ్ చెప్తూ ఉంటుంది, ఎక్కిస్తూ ఉంటుంది. దువ్వాడ మాదిరి బర్నీ అన్న దగ్గర పోయి అంటుంది, సాయి మీ మీద స్కెచ్లు వేసిండు, మిమ్మల్ని ఓడించాలని చూసిండు, మీరు గెలవకుండా ఆపిండు, అట్లాంటి వ్యక్తిని మీరేమో తీసుకున్నారా, నన్నేమో తీసుకోలేదు కదా మీరు అని అంటే, అతని కంటెండర్ చేసి నన్ను చేయలేదు అంటే బర్నీ అని అంటాడు. నాకు సపోర్ట్ చేసిన టీముని రండి అంటే మీరు రాలేదు, ఎందుకు రాలేదు? రెండోది, మీరు హోమ్ సిక్ అన్నారు నేను రాగానే, హోమ్ సిక్ ఎందుకు ఇలా డల్గా ఉన్నట్టు ఇంటికి వెళ్ళిపోతా అని అన్నారు. మరి మీకు సపోర్ట్ చేయడం ఎందుకు, మీరు క్యాప్టెన్ అయినా కానీ దండగ కదా అన్న సెన్స్లో చెప్తాడు. మీరు సంజన గారి దగ్గర స్ట్రక్ అయిపోయారు, మీరు అక్కడనే ఉంటున్నారు అంటే సంజన అంటే నచ్చదు కదా బర్నీ అని అంటాడు. సంజనతో మీరు క్లోజ్గా ఉంటున్నారు, సంజన దగ్గర స్ట్రక్ అయిపోయారు, అందుకే ఆగమాగం అవుతారు అన్నట్టు చెప్పిండు. బర్నీ అని చెప్పాకనే ఏమంటుంది, హౌస్లో నాకు నచ్చని వ్యక్తే సంజన, నేను ఆమె దగ్గర స్ట్రక్ అయిపోతాయి, ఐ వాంట్ యూ టు డూ అంటే మీరు నా కోసం డ్యాన్స్ ఇస్తారా మరి ఏంటి చేస్తా అంటుంది. అది ఇక్కడ సంజనక్క గురించి నెగిటివ్గా చెప్పడం నాకు నచ్చలేదు, ఎందుకంటే ఆమెతో తోకెంబడే ఉంటుంది. పాపం ఈమె అన్నం తినకపోతే కూడా తీసుకొచ్చి బతిలాడి అన్నం తినిపిస్తే ఆమె గురించి నెగిటివ్ చెప్తుంది. ఆమె నాకు నచ్చలేదబ్బా, అది కరెక్ట్ కాదు కదా. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండు, నాకు సంజన నచ్చదు, ఆమెతో ఉండను, నేను వీళ్ళతోటి ఉంటాను చెప్పి ఇటు ఉండు, వచ్చి ఆమెతో సోపతి ఫ్రెండ్షిప్ అని చెప్పి. సరే, ఆ తర్వాత నిఖిల్ డ్యాన్స్ చేసిండు, ముగ్గురు సపోర్ట్ చేసారు. ఆ తర్వాత బర్నీ అన్న డ్యాన్స్ చేసిండు, 1 2 3 4 ఏమో సపోర్ట్ చేసిన, 4 సపోర్ట్ చేసారు, అంతే 4 మెంబర్స్. అదే దువ్వాడ మాదిరక్క సపోర్ట్ చేసింది, రాము రాథోడు, సుమన్ శెట్టి, ఇంకోరెవరో చేసిరబ్బా. సో అట్లా 4 సపోర్ట్ చేసిరు. అంటే అక్కడ ఆగమాగం ఉందిలే, సపోర్ట్ చేస్తారా, దిగుతురా ఎక్కుతురా అంటే ఎటో చేస్తారు. సరే, తనుజాకి వచ్చేసరికి 8 మంది సపోర్ట్ చేసిరు, బాగానే మంది సపోర్ట్ చేసిరు. ఆ తర్వాత ఇక్కడ మనకి 5 సపోర్ట్ చేసిన దివ్యనికిత, తనుజాకి ఏమో 8 మంది సపోర్ట్ చేశారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ ఉందన్నట్టు. సపోర్ట్ ఉంటే నాకే సపోర్ట్ చేయాలని రామురాథోడితో అడిగితే, ఫస్ట్ నువ్వు అడిగినా కాబట్టి నీకే సపోర్ట్ చేస్తాను అన్నాడు. ఆ తర్వాత తనుజా పోయి రామురాథోడిని అడిగితే, రామురాథోడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఏం చెప్పినంటే, నేను బర్నీ అన్నకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా, టాప్ 3 పెడితే, టాప్ 2 పెడితే కనుక నేను ఖచ్చితంగా దివ్యకే సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే బర్నీ అన్న కోసం ఆడింది కాబట్టి. అంటే నాకు బర్నీ అన్నకు నమ్మిన బంటు, ఇంతకంటే పెద్ద బంటు ఎక్కడ దొరుకుతారా నాయన అనిపించింది. రాముడికి హనుమంతుడిలాగా బర్నీ అన్న కోసం రాము, ఏందబ్బా ఇది, బర్నీ అన్నకు నేను సపోర్ట్ చేస్తా, బర్నీ అన్న లేకపోతే నేను దివ్యకి సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే బర్నీ అన్న కోసం ఆడి గెలిచింది కాబట్టి అట. వారి అమ్మ జీవితం. బర్నీ అన్న మందు పెట్టినవులే, మందు పెట్టే ఉంటావు, అట్నే ఉందా అబ్బాయి ఇదంతా. ఊరికైనా తమాషా గంట కదా ఇవన్నీ. తనుజ కోసం సాయి నిలబడలేదు. ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ రౌండ్లో తనుజ ఇటు సైడ్, దివ్య అటు సైడ్ నిల్చున్నారు డ్యాన్స్ చేస్తుంటే. దువ్వాడ మాదిరి తనుజ సైడ్ నిల్చుంది, అండ్ నిఖిల్ తనుజ సైడ్ ఉన్నాడు, కానీ లాస్ట్లో దిగిండు కాబట్టి క్యాలిక్యులేట్ చేయలేం. రీతు చౌదరి తనుజ సైడ్ నిల్చుంది, డిమాండ్ పవన్ తనుజ సైడ్ నిల్చున్నాడు, కళ్యాణ్ తనుజ సైడ్ నిల్చున్నాడు. ఇక్కడ నిఖిల్ దిగిపోయింది కాబట్టి డిమాండ్ 1 2 3 4 మాత్రం ఇటు సైడ్ ఉన్నారు. ఇక్కడ దివ్యనికిత సైడ్ వచ్చేసరికి ఇమాన్యులు, సుమన్ శెట్టి అన్న, గౌరవ్ అండ్ సంజనాక్క, సాయి వీళ్ళంతా నిల్చున్నారు. కానీ సంజనాక్క దిగిపోయింది, మధ్యలో దిగింది, కరెక్ట్ మ్యూజిక్ టైంలో దిగింది. బర్నీ అన్న ఎవరి సైడ్ ఎక్కలేదు. సో సంజనాక్క దిగిపోయింది, నిఖిల్ దిగిపోయింది కాబట్టి ఇటు సైడ్ 4 ఉన్నారు కదా, 1 2 3 4 5 మెంబర్స్ ఇటు ఉన్నారు. సో 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 4 కదా, ఓకే 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. ఇటు 4 మెంబర్స్ ఉన్నారు, ఇటు 4 మెంబర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ కన్సిడరేషన్లో మార్చేసిండు అనమాట. రాము ఎవరు గెలిచిరు చెప్పు అంటే డెసిషన్ తీసేసుకున్నాడు దివ్య గెలిచిందని. ఎందుకంటే ఇక్కడ ఇటు సంజనాన్ని తీసుకున్నా, ఇటు పక్కన నిఖిల్ని తీసుకున్నా, కానీ ఒక నిమిషం ఎట్లా ఎడితిరిగి ఏం చేసిందంటే, యాక్చువల్లీ రాము చేతుల డెసిషన్, రాము సంచాలక్ కాబట్టి నేను దివ్యనికితని క్యాప్టెన్ చేస్తున్నా అన్నాడు. యాక్చువల్లీ దివ్యనికిత సైడు 4 ఉన్నారు, లాస్ట్ వచ్చేసరికి ఇటు సైడ్ కూడా 4 ఉన్నారు. బర్నీ అన్న ఎక్కలేదు, నిఖిల్ కిందికి దిగిండు, అట్నే సంజన కిందికి దిగిండు. మరి ఏం కన్సిడర్ చేసిండు ఆయన పక్కన పెడితే ఈజీగా క్యాప్టెన్గా దివ్యనికితను అనౌన్స్ చేసిండు. అందుకని చెప్పి తనుజ ఏడ్చింది. తనుజ ఏడుస్తుంటే ఓదార్చడానికి, సాయి నేను నిన్ను గుర్తుపెట్టుకుంటా, సాయి నేను నీకు సపోర్ట్ చేసిన, కానీ నువ్వు మాత్రం నాకు సపోర్ట్ చేయకుండా అటుపోయి నిల్చున్నావు అని ఈ డిస్కషన్ జరిగినాయి. సో ఓవరాల్గా అయితే దివ్యనికిత క్యాప్టెన్ అయిందబ్బా.
రాము రాతోడు కూడా దివ్యకే సపోర్ట్ చేయాలని ఉంది, సపోర్ట్ చేసిండు. సంజన కనుక కన్సిడర్ చేసిండా లేదా, మరి ఈయన డెసిషన్ తోటి చేసిండా అనేది పక్కన పెడితే దివ్య నిఖిత క్యాప్టెన్ అయింది. ఈ దిగుడు ఎక్కుడు పక్కన పెడితే ఓవరాల్గా సపోర్ట్ ఎవరికి ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా దివ్య నిఖితకే సపోర్ట్ ఎక్కువ ఉంది. భరణి అన్న ఎవరికి సపోర్ట్ చేయలేదు, కానీ రాము రాతోడు సపోర్ట్ ఎవరికి ఉంది, ఆమెకే ఉంది. సో అడి తిరిగి సపోర్ట్ ఎవరికి ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా దివ్య నిఖితకే ఎక్కువ ఉంది. సో దివ్య నిఖిత క్యాప్టెన్ అయింది, తనుజ ఏడ్చింది. నేను గుర్తుపెట్టుకుంటా, నీకు హెల్ప్ చేసినా కానీ నువ్వు నాకు చేయలేదు కదా అని చెప్పి సాయిని అన్నది. సాయి ఓకే అంటాడు. సో సాయి అంటాడు, చూసావా దివ్య నన్ను ఎలా అంటుందో, నన్ను ఎలా తిడుతుందో అని అంటాడు దివ్యతోటి సాయి. రైట్. ఆ తర్వాత తనుజ ఏడుస్తుంటే దువ్వాడ మాదిరక్క వచ్చి, ఎంత దారుణం, నాన్న 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 అన్నావుగా, చూడు ఎటెళ్ళి నాన్న ఏం చేశాడు, నాన్న నీకు సపోర్ట్ చేశాడా, ఎక్కితే అయిపోగా. అసలు నాన్న ఎక్కితే అయిపోయేది, నాన్న డిసైడింగ్ ఫ్యాక్టర్లా ఉన్నాడు, ఆయన కానీ ఎక్కలే. సో రీతు ఉండి ఆయన కంప్లీట్గా మధ్యలో ఉండిపోతాడు, ఎప్పుడు మధ్యలో ఉంటాడు అంతే. భరణి అన్న ఎప్పుడు మధ్యలో ఉంటాడు, ఏంటో ఆయన సపోర్ట్. ఆయన ఒక నిమిషం, ఆయనకి సపోర్ట్ చేసేటోళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తారు అన్నట్టుగా మాట్లాడుతుంది రీతు. మాట్లాడడానికి దూడ మాదిరి ఈమెమైనా హేటరా, ఇదేంటి ఆయనకి హేటరా కాదు కదా, సపోర్టరే కదా అన్నట్టు మాట్లాడుతుంది. అవ్వట్లేదురా, డే 1 నుంచి కష్టపడుతున్నా అయినా కానీ అవ్వట్లేదురా, లాస్ట్ దాకా వచ్చిపోతుంది అని తనుజ బాధపడ్డది. ఎందుకంటే పడదు ఏం కాదు. ఎందుకంటే ఎవరికైనా లాస్ట్ మూమెంట్లో పోతే బాధ అనిపిస్తుంది, కానీ ఈ వారం అంతా కష్టపడి లాస్ట్ మూమెంట్లో పోతే, ఎందుకంటే పోయిన వారం కూడా లాస్ట్ మూమెంట్లో పోయింది కదా ఇమాన్యుల్ అండ్ తనుజ మధ్యలో, కానీ అప్పుడు ఇమాన్యుల్ ఇచ్చి పడేసిండు, నెక్స్ట్ లెవెల్లో గేమ్ ఆడిండు. కాబట్టి ఇమాన్యుల్ సూపర్. ఇక్కడ ఏదైనా డ్యాన్స్లు సపోర్ట్ సిస్టమ్ కాబట్టి సపోర్ట్ ఎక్కువ వస్తుందని తనుజ కూడా అనుకుంటుంది. కాబట్టి తనుజ ఏడ్చింది, బాధపడ్డది. ఓకే, తనుజ ఫ్యాన్స్ అందరూ కూడా ఏడ్చి ఉండొచ్చు ఈరోజు. తిన్నరా లేదా ఈ బాధలా, తిను రేపు పొద్దుగాలన్నా తినురే, నైట్ తినకపోయినా కానీ. దివ్య ఏడిచింది, దివ్య పోయింది, మాట్లాడింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఓడిపోతే ఏడవకపోతే నా ప్లేస్లో నువ్వున్నా కూడా ఏడ్చేదానివి కదా అని అంటారు. ఆ తర్వాత తను చూడండి, ఇప్పుడు ఒప్పుకుంటారా, నాకేం నేనే ఆడతానని, నాకెవరు సపోర్ట్ లేరని ఒప్పుకుంటారా ఇప్పుడు అని అన్నది. నేను ఒప్పుకోనుగా, దివ్య ఏడవకుంటే నా ప్లేస్లో ఉన్న ఎడతా ఉన్నది. ఆ తర్వాత మీకోసం ఈరోజు ఒక కొత్త ప్రదేశాన్ని మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాం అని చెప్పి డెన్ అని చెప్పి ఓపెన్ చేసిండు. అక్కడ ఆల్రెడీ ఈ స్టార్ట్ అయిన సీజన్ ఏమో టెనెంట్స్ ఓనర్సు ఆ కాన్సెప్టే బొందబెట్టి ఏదో చేసి ఆగమాగం చేసి అది నడిపించలేకపోయారు. ఏమో దెబ్బకి తీసేసి రబ్బా జల్దీ తీసేసి అంత ఆగమాగం చేసి ఇడిచిపెట్టారు. అదే మొత్తం సెటప్ బీకేసి అక్కడ డెన్ అని ఎటేటో పోతుంది సీజన్. డెన్ అనేది పెట్టిరు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెత్తలు వచ్చినాయి అక్కడికి. ఏవి గిట అంటే మెరుపులు, మీది గంటే మీదికి, కిందికంటే కిందికి నేమ్ రాసుకోవచ్చు చూడు, అవి వచ్చినాయి. ఇక వీటి మీద ఏమేమి రాస్తారో అయ్యా, రీతు డిమాను, వామ్మో ఆ మెత్తలు. నేను ఇంకా లేవు కదా ఈ సీజన్, సేఫే. ఆ మెత్తలు ఉంటూ ఊకి ఏదో రాస్తూ ఉంటారు. ఆ మెత్తలు లేవు కదా, ప్రశాంతం అనుకున్నా. ఇక డిమాన్ పవన్ రీతు అతనే ఉంటారు. అమ్మాడి అని పిలుస్తాడు అయ్యా రీతుని డిమాన్ పవను. ఇక ఏం రాస్తాడా, ఆరని రాస్తాడా, ఏమని రాస్తాడో ఏమో. అబ్బా సరే, ఇక నైట్ డిస్కషన్ నడుతాను. పెద్ద కూతురు ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చింది, చిన్న కూతురికి అందరూ వచ్చి చేరారు. అన్న చిండు, నాన్న చిండు, బాబాయ్ చిండు, పిన్న చిండు, ఎంత వంశవృక్షం అంతా అడొచ్చి చేరిందని చెప్పి మాట్లాడతారు. వాళ్ళ లోపల ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ వంశవృక్షం ఫ్యామిలీ ట్రీ నడుస్తుంది ఈ సీజన్ అంతా అని రీతు చౌదరి కామెడీ చేస్తుంది. ఈ ఉండి నాకు అసలు ఆ సంబంధమే లేదు, నేను ఎందులో లేను, నేను ఇండివిజువల్ ప్లేయర్ అన్నట్టుగా చెప్తాను ఈమె బిల్డప్గా. దువ్వాడ మాదిరి సుమన్ శెట్టి దువ్వాడ మాదిరి అంటే సుమన్ శెట్టి బాబాయ్ ఇట్లాంటివన్నీ డిస్కషన్ జరుగుతున్నాయి. గౌరవ్ షీ కాంట్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్స్ అని చెప్పి తనుజ గురించి చెప్తాడు. ఆమె ఏడుతా అంటే చూద్దాం, ఆయనకి ఏదో దెబ్బ దాకదా, ఆయన ఏడవకపోతారా అని చెప్పి మనం కూడా అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇమాన్యుల్ దువ్వాడ మాదిరి యొక్క కామెడీ చూపించారు. ఆ తర్వాత బర్నీ అన్న కెప్టెన్ రూమ్లో పడుకొని తనుజ పక్కన ఉండి ఇద్దరు ఎక్కిస్తూ ఉన్నారు, దువ్వాడ మాదిరి రీతు అని చెప్పి ఎప్పుడు ఎక్కిస్తూ ఉంటారు అని చెప్పి చెప్తాను. ఎప్పుడు అయితే కాదు కానీ దువ్వాడ మాదిరి అయితే ఎప్పుడు, రీతు చదువు అప్పుడప్పుడు. తనుజ మనోళ్ళని ఆలోచిస్తే అరికేదే అబ్బద్ది ఇది అని చెప్పి ఏదో అంటుంది. అక్కడికి మనకి ఎపిసోడ్ అయిపోయింది. ఇది మ్యాటర్. ఈ ఎపిసోడ్కి ఇంతే. అమ్మో గింత వచ్చిందా, నేను చూస్తూనే టైం. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ కేర్. టడన్.